అను. నమస్కారం ఫ్రెండ్స్. నేను 1979 ఆటోమొబైల్ ఇంజినీర్‌ని. 34 ఏళ్ళు ఎస్కార్ట్స్ అనే కంపెనీలో పనిచేశాను. ఫస్ట్ ఇంజినీరు, తర్వాత సర్వీస్ మేనేజర్‌గా, తర్వాత సేల్స్ హెడ్‌గా, జనరల్ మేనేజర్, సౌత్ హెడ్‌గా చేసి 34 ఇయర్స్ చేసి రిటైర్ అయ్యాను. కానీ రోజు 11 టాబ్లెట్‌లేసుకున్నాను 12 సంవత్సరాల వరకు. 2014 వరకి. 2014లో మన మంతెన రాజు గారి బుక్ చదివి కొంచెం అప్పుడు అది ఫాలో అయ్యి 4 నెలల్లో మార్పనమాట ఇది. చూసారా ఇది 2014లో ఇలా ఉండేవాడిని నేను. ఓవర్ వెయిట్ ఉండేది, డయాబెటిస్, బ్లడ్ ప్రెషరు, కిడ్నీ స్టోను, కొలెస్టరాల్‌కి అన్ని మెడిసిన్స్ యేసుకుంటుండేవాడిని. అలాంటిది 4 నెలల్లో మాత్రలు లేకుండా బయటపడ్డాననమాట. ఇప్పుడు మీరందరూ కూడా పడొచ్చు. లాస్ట్ 10 ఇయర్స్‌లో నేను ఒక 7000 అవర్స్ రీసెర్చ్ చేశాను. నేను అది చదువుతా ఉంటాను. అందరికి ఫ్రీగా గైడ్ చేస్తుంటాననమాట. ఓకే. దీనిలో మనం ఇది 30 వెల్‌నెస్ 30 సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. ఈ 30 మనం నేర్చుకోబోతున్నాం మేడం. అందులో 3 స్టెప్స్ ఉన్నాయి. ఏంటిది ఫస్ట్ స్టెప్ ఏంటి? మన హెల్త్ స్కోర్ 10 పారామీటర్స్ చెక్ చేసుకోవాలా. ఎలా ఉన్నాం మన హెల్త్ ఎలా ఉన్నది అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? మనం డైలీ తెలిసి తెలియక చేసేటువంటి ఒక 10 మిస్టేక్స్ ఉన్నాయి. అది మనం చూద్దాం. స్టడీ చేద్దాం. ఆ తర్వాత 10 రోజు మంచి హాబిట్స్ అది పొద్దున్నుండి సాయంత్రం ఏం ఫాలో అవ్వాలనేది నేర్చుకుందాం అన్నమాట. 10, 10, 10 30 సీక్రెట్స్ అన్నమాట. ఇది నేర్చుకుందాం మనం ఇవాళ. వీళ్ళందరూ నేను లాస్ట్ 10 ఇయర్స్‌లో నేర్చుకున్నటువంటి ద బెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ యూట్యూబ్ అన్నమాట. డాక్టర్ మంతిని గారు మీ అందరికి తెలిసే ఉంటుంది. మనందరూ గుంటూరు ఆంధ్రావాళ్ళు గనక అందరూ డాక్టర్ మంతిని గారు వీళ్ళందరూ బెస్ట్ ఆఫ్ ది పీపుల్ అన్నమాట. ఇది నేను స్క్రీన్ షాట్ మీకు పెడతాను తర్వాత. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీళ్ళ వీడియోలు వినండి. దీనివల్ల ఏంటి మనకు నాలెడ్జ్ వస్తది. మనకి కావాల్సిందేంటి నాలెడ్జ్ కావాలన్నమాట. ప్రాబ్లమ్ ఏంది నాలెడ్జ్ ఉండదు, డిసిప్లిన్ ఉండదు. 2 ఉండవన్నమాట. గుంపు. ఇది మా మా మై 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 మిసెస్ మై వైఫ్ అన్నమాట. 2000 ఎప్పుడిది? వాట్ ఈస్ వెన్ ఇట్ ఈస్? 2000 ఆ! 2013 వరకు ఇలా ఉండేది. ఇది 13 జనవరి 13 ఎండ్‌లో అబ్బాయి పెళ్ళప్పుడు తీసుకున్న ఫోటో అన్నమాట. నా పెద్ద పొట్ట, ఓవర్ వెయిట్ అన్నమాట. అలాంటిది ఒక 4 నెలల్లో మేము ఇంప్రూవ్ అయ్యాం ఇద్దరం. ఐ యామ్ 65 ఇయర్స్ నౌ. మీరందరూ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. మనకు దీనికి కావాల్సిందేంటి? సరైన నాలెడ్జ్ కావాలి. అండ్ ప్లస్ డిసిప్లిన్ కావాలి. ఓకే. క్లియర్‌గా ఉందా? హలో! యెస్ సార్. ఓకే ఆ! సార్. ఆ! క్లియర్‌గా ఉంది సార్. మీరు డౌట్స్ అన్ని రాసుకోండి. తర్వాత చెప్తా. నేను ఫ్రీగా లెక్చర్స్ ఇస్తుంటాననమాట. యూట్యూబ్‌లో కానీ, కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ. ఇది ఇంపాక్ట్ అని ఒక ఆర్గనైజేషన్, మైండ్‌ఫుల్ అనేది ఆర్గనైజేషన్. తర్వాత రీసెంట్‌గా గురుకుల్ అని మేడం గారు చేరారు. మేడం గారు చేసిన గ్రూప్‌లో అక్కడ కూడా నేను గత 3, 4 మంత్స్ నుండి క్లాసులు ఇస్తుంటా. అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అశోక్ లైలాండ్ కార్పొరేట్ కంపెనీలో కూడా లెక్చర్స్ ఇస్తుంటాను. ప్రైవేట్ కంపెనీస్ కూడా ఫ్రీగా లెక్చర్స్ ఇస్తుంటానన్నమాట. రీసెంట్‌గా ఒక 15 రోజులు హెల్త్ క్యాంప్ అని సాయిధామం హైదరాబాద్ కీసరగుట్టలో చేశారన్నమాట క్యాంప్‌లో. 6,000 చార్జ్ చేసి 15 రోజులు పెట్టారన్నమాట. నేను ఫ్రీగా గైడ్ చేయడానికి వెళ్ళాను. డాక్టర్ నరేష్ గారన్నమాట. ఒక 20 మంది జాయిన్ అయ్యారు. 20 మంది జాయిన్ అయ్యి ఇంకా 15 రోజులు అవ్వల. నేను 1 వీక్ ఉండొచ్చానన్నమాట. వితిన్ ఎ వీక్ 10 డేస్‌లో కల్లా చాలా మంది ఫీలింగ్ సార్ బాగా కంఫర్ట్‌గా ఉంది. ఈజీగా ఉంది. బాడీలో పెయిన్స్ అయితే తగ్గినాయి అని చెప్పారన్నమాట. ఈ స్వామీజీ అన్నమాట అక్కడ. వీళ్ళందరూ నా గ్రూప్‌లో చేరి లాస్ట్ ఒక స్పెషల్లీ 7, 8 ఇయర్స్ నుండి నేను ఫోకస్‌గా హెల్ప్ చేస్తున్నాను అందరికి. వీళ్ళందరూ వెయిట్ తగ్గినోళ్ళున్నారు. ఈయన ఒక 20 కిలోలు, 21 కిలోలు తగ్గాడు. 10, 15 కిలోలు తగ్గారు అందరూ. తర్వాత ఎవరికైతే డయాబెటిస్ పోతుంది. ప్రీ డయాబెటిక్ ఉండి పోతుందనమాట. తినొచ్చేసి ఈ అమ్మాయి కూడా ఒక 20 కిలోలు తగ్గింది. తర్వాత పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండేది ఆ అమ్మాయికి. ఇట్లా ఇతనికి ప్రీ డయాబెటిస్ ఉన్నది. చాలా మందున్నారు. ఫ్యూ ఆఫ్ ద పీపుల్ అనమాట. ఆ! ఇప్పుడు చూడండి. వీళ్ళందరూ నేను పార్క్‌లో ఎవరైనా కొంచెం లావుగా ఉంటే నేను జనరల్‌గా ఇంటరాక్ట్ కనుక్కుంటా. ఏంట్రా సంగతులు ఎలా ఉన్నారు మీరని. వీళ్ళు ముగ్గురు చూస్తున్నారు కదా! 1, 2, 3, 4 నలుగురున్నారు. మీ ఉద్దేశంలో వీళ్ళు హెల్తీగా ఉంటారా? ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నాయంటారా? ఎవరు చెప్తారు? ఆర్ దే హెల్తీ ఆర్ డు దే హావ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఓకే. ఏంటి వీళ్ళ బయట ఏం కనపడుతుంది? వీళ్ళని చూసి ఏం చెప్తారు మీరు? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దే హావ్? ఒబేసిటీ. ఒబేసిటీ వెరీ గుడ్. ఇంకా? కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ మీకెలా తెలుస్తదండి? మనిషిని చూడగానే కొలెస్ట్రాల్ ఎలా తెలుస్తది? ఏం ఫ్యాటీ లివర్. చెప్పగలం? మాక్సిమం ఏం చెప్పగలం? పెద్ద పొట్టుంది. బెల్లీ ఫ్యాట్ అంటారు. మీరు మేడం గాయత్రి గారు మీరు మ్యూట్ అది ఫోను ఐ మీన్ వీడియో ఆఫ్ చేసుకోండి. తర్వాత ఆ! ఆ! తర్వాత బెల్లీ ఫ్యాట్ ఉంది. ఇంకేం ప్రాబ్లమ్‌లుంటాయి? ఇంకేం లేదని చెప్తున్నారు. వీళ్ళని మోకాళ్ళు అడుగుతాను. నొప్పులు ఉండొచ్చండి.
వినండి. వీళ్ళు పార్క్‌లో నేను ఫస్ట్ అడిగే క్వెషన్ హెల్త్ ప్రాబ్లమ్‌లో అంటే అని చెప్పి ఆన్సర్ ఏంటి? నో షుగర్, నో బీపీ అన్ని టెస్టులు చేసుకుని అన్నీ నార్మలే. నిజమే వాళ్ళు చెప్పి అబద్ధాలు చెప్పట్లేదు. వాళ్ళు నిజమే చెప్తున్నారు. కానీ ఆర్ దే హెల్తీ? చెప్పండి. నో. ఓవర్ వెయిట్ గుర్తుపెట్టుకోండి. ఓవర్ వెయిట్ ఉంటేనే మనం అనుకోవచ్చు మనకేం ప్రాబ్లమ్ లేదు. షుగర్ లేదు, బీపీ లేదు, టాబ్లెట్‌లు ఏసుకోవట్లేదు అంతా నార్మల్ అనుకుంటాం గానీ, ఓవర్ వెయిట్ ఉందంటేనే మన బాడీలో కుంపు జరుగుతున్నట్టన్నమాట. అదేందో కుంపు మనం అర్థం చేసుకుందాం. చూడండి బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్, లార్జ్ వేస్ట్ సైజ్ అంటే ఇప్పుడు హైట్ ఉన్నాడనుకోండి. ఇప్పుడు సపోజ్ ఈయన 5 ఫీట్ 6 ఇంచెస్ అనుకోండి. ఆయన నడుము కొలత ఎంతలో హాఫ్ ఆఫ్ 5 ఇంచెస్ అన్నమాట. 5 ఫీట్ 6 అంటే 66 ఇంచెస్. 66 ఉంటే వాడి వేస్ట్ సైజ్ 32 కంటే ఎక్కువ ఉండకూడదు. 32 కంటే ఎక్కువ ఉంటే అన్‌హెల్తీ అన్నమాట. క్లియర్ సైన్స్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్. ఇంక బ్లడ్ టెస్ట్‌లు ఏం అవసరం లేదు వీళ్ళకి. ఇది చూడంగానే వీళ్ళు హెల్తీయా? అన్‌హెల్తీయా? చెప్పండి. అన్‌హెల్తీ. ఆ! సో, అన్‌హెల్తీ. ఏదన్నా వైరస్‌కి గాని, కరోనాకి గాని వీళ్ళు మంచి కస్టమర్‌లన్నమాట. ఓకే. హ్మ్. నెక్స్ట్. ఈయన ఆల్రెడీ చూసాం. ఈయన ఒక ప్రొఫెసర్ గారు నాకు పార్క్‌లో కలిసారనమాట. ఈయన అదే క్వెషన్ అడిగితే అదే ఆయనే చెప్పాడు. "సార్ కొంచెం బీపీ ఉంది సార్. కంట్రోల్‌లో ఉంది. టాబ్లెట్ యేసుకుంటున్నాను. నిద్ర పడతలేదు దానికి ఒక టాబ్లెట్ యేసుకుంటున్నాను" అని చెప్పాడు. "ఇంకేం ప్రాబ్లమ్? నో ప్రాబ్లమ్." సరే అంటే టెస్ట్‌లన్నీ చేసుకున్నాం అన్నీ నార్మల్ అన్నారు. అందరూ ఏం టెస్ట్‌లు చేసుకుంటారు చూడండి. యాన్యువల్ హెల్త్ చెకప్. ఇందులో ఉన్న పారామీటర్స్ చూడండి ఏవి ఉన్నాయి. ఏదో రూ. 1000 1500 అవుతాయి. ఇవన్నీ చేసుకున్నారు అన్నీ నార్మలే. తర్వాత ఇంకా కొంతమంది కొంచెం నో షుగర్, బీపీ, బ్లడ్ టెస్ట్ అన్నీ నార్మల్‌గున్నాయి. బ్లడ్ టెస్ట్ నార్మల్‌గుంటే వీళ్ళు హెల్తీగున్నట్టేనా? మ్యూట్ చేసుకునేవారు కొంతమంది కావాలంటే. ఇంకా కొంతమంది ఏం చేశారు చూడండి. బెల్లీ ఫ్యాటు, ఒబేసిటీ ఇది ఉంటేనే ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఇంకా కొంతమంది రూ. 2900 పెట్టి ఇక్కడ సరవణ చెన్నైలో ఫేమస్ అన్నమాట. చూడండి ఎన్ని టెస్ట్‌లు ఎన్నున్నాయి టోటల్ ఎన్ని టెస్ట్‌లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఐ థింక్ దే హావ్ మోర్ థాన్ నంబర్ ఆఫ్ టెస్ట్ రాయలా. ఒక 100, 70, 80 చెప్తారన్నమాట. ఈడేం చేస్తాడు చూడండి. ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేస్తున్నారు. కొలెస్ట్రాల్. బ్రెస్ట్ స్కాన్ వుమెన్స్‌కి యూఎస్‌జీ అన్నమాట. అది చేస్తున్నారు. ఇవన్నీ చేశారు. ఇయన్నీ 2900. కానీ అందులో ఆప్షన్స్ మనకు పనికొచ్చే టెస్ట్‌లు ఇందులో అన్ని లేవు. ఏమి కనగాలి ఈ 3 టెస్ట్‌లు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫాస్టింగ్, ఇన్సులిన్ ఇది ఈ 3 టెస్ట్‌లు చేయలే వీళ్ళు. చేయలేదు. ఇవి కావాలంటే ఇంక దీనికి ఒక 200, 900 అంటే మొత్తం 6000 కడితే గాని వాడి బండారం బయటపడదు. చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు మనందరం వరదలు వస్తున్నాయనుకోండి. నీళ్లు మనకి మడాల దాకొచ్చాక అక్కడ నుండి ఎళ్ళిపోతామా? లేకపోతే వెయిట్ చేస్తామా? ఇక్కడ దాకా మన చెస్ట్ దాకా వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఇంకా కొంతమందేంటి ఇక్కడ దాకా వెయిట్ చేస్తుంటారు. అవునా కాదా? అంటే ఇక్కడ దాకా రావడం అంటే ఏంటి? వాడికి సింప్టమ్స్. షుగర్ వచ్చేసింది. టాబ్లెట్‌లు యేసుకుంటాడంటే ఇక్కడ దాకా నిద్రపోతున్నట్టన్నమాట మనం. ఎప్పుడు మేలుకోవాలి మనం? ఇక్కడే మేలుకోవాలి. అవునా కాదా? ఔట్ ఆఫ్ 10 ఇప్పుడు మనం చూద్దాం. ఒక డైలీ రిపీట్ మిస్టేక్ చెప్పాను కదా! 10 మిస్టేక్స్ చేస్తున్నామని. ఆ 10లో మీరెన్ని చేస్తున్నారో మీరు లెక్కేసుకోండి ఇప్పుడు. నెక్స్ట్ మనం మాట్లాడేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఔట్ ఆఫ్ 10 డైలీ రిపీట్ మిస్టేక్. ఆ మిస్టేక్స్ ఏందో అర్థం చేసుకుందాం మనం. ఏమన్నా చెప్తారా? ఒక 2 మిస్టేక్ చెప్తారా? మనం డైలీ చేసే మిస్టేక్స్. లేట్‌గా తినడం సార్. ఓకే. అదొక మిస్టేక్ మీ లెక్క. ఓకే. నెక్స్ట్ ఇంకా తిన్న ఏం మిస్టేక్ వెంటనే పడుకోవడం. అండి? తిన్న వెంటనే పడుకోవడం. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా? డైలీ ఎక్సర్‌సైజ్ చేయకపోవడం. వెరీ గుడ్. ఎక్సర్‌సైజ్ చేయకూడదు. ఇంకా 3 మిస్టేక్‌లు మనమే వాటర్ తెలుసుకుందాం. సరిగ్గా తాగకపోవడం. ఆ? వాటర్ సరిగ్గా తాగకపోవడం సార్. వెరీ గుడ్. వాటర్ గుడ్. ఇంటేక్. యెస్. వాటర్ ఇంటేక్ లేకపోవడం. సో ఉన్నాయి. మనం విల్ గో టు లిటిల్ మోర్ డీప్‌లీ తర్వాత. తర్వాత వేర్ ఆర్ యూ ఆన్ 10 హెల్త్ పారామీటర్స్ చెప్పాను కదా! 10 పారామీటర్స్ చెక్ చేసుకునేది. ఇందాక మనం చూసాం కదా! వాళ్ళందరూ ఏమన్నారు? అందరూ నార్మల్ అనుకుంటున్నారు. కానీ వాడు నార్మల్ లేదు మనం చూద్దాం నెక్స్ట్. తర్వాత 10 డైలీ హ్యాబిట్స్. 10 డైలీ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. అది మనం నేర్చుకుంటాం. అంటే మొత్తం 30 సీక్రెట్స్ మీరు వాళ్ళు తెలుసుకోబోతున్నారు. చూడండి ఇతను చెప్పాను కదా! ఏం చెప్పాడు ఈయన? బీపీకిను నిద్ర పడటానికి 2 టాబ్లెట్‌లు యేసుకుంటా అన్నాడు. ఇప్పుడు మనం చెప్పినటువంటి హెల్త్ స్కోర్ ఈ 10 పారామీటర్లు అనేది ఇంపార్టెంట్. ఈ 10 పారామీటర్స్ నేను చూద్దాం ఏంటని. వెయిట్ యాస్ పర్ హైట్ ఉండాలా? వేస్ట్ సైజ్ హాఫ్ ఆఫ్ హైట్ ఇన్ ఇంచెస్. బ్లడ్ ప్రెషర్ 90/60 టు 120/80 ఉండాలన్నమాట. అంటే బ్లడ్ ప్రెషర్ బిలో 120/80 ఉండాలి. ఏం మాత్రలు యేసుకోకుండా ఉండాలి లైఫ్‌లో. అంతేగాని రోజు ఏదో ఒక టాబ్లెట్ యేసుకుంటున్నామంటే ఏదో రోగం ఉన్నట్టే అన్నమాట. అంటే మనం అన్‌హెల్తీ. నెక్స్ట్ ఏంటి? ఈ 3 బ్లడ్ టెస్ట్‌లన్నమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడండి నేను స్టార్ పెట్టా. ఏంటంటే కామెడీ ఈ టెస్టు మనం ల్యాబ్‌లో 5000, 6000 కట్టినా ఈ టెస్ట్ చెయ్యరాళ్ళు. ఎందుకంటే ఈ టెస్ట్ ప్యాకేజ్‌లో ఉండవు. ఒకవేళ కొంపదీసి ప్యాకేజ్‌లో ఉన్నా కూడా ఆ రేంజ్ ఎంత చెప్తుండు 3-25 అంటాడు ఆ రేంజ్. అది ఉండాల్సింది 3-6.
ఇది బిగ్గెస్ట్ అన్నమాట. మనకి అన్ని టెస్టులు చేసుకొని డబ్బులన్నీ ఖర్చు పెట్టినా నార్మల్. ఇప్పుడు ఈ అబ్బాయి ఇతను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అన్ని టెస్టులు చేసి అన్ని నార్మల్ అంటాడు. ఏం చెప్తాడు డాక్టరు? "మాకు కొంచెం వెయిట్ తగ్గాలి నువ్వు. ఓ పని చేయి, కొంచెం తక్కువ తింటా ఉండు. ఇంతకుముందు 4 ఇడ్లీలు తింటే 2 తిను. ఎక్సర్సైజ్ చేస్తలేదనుకో పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేయని" పంపిస్తాడు 500 తీసుకొని. అందరికి దీనికొచ్చేసి మనం డాక్టర్ దగ్గరికెళ్లి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 5వ క్లాస్ తప్పినోడిని అడిగినా చెప్తాడు. "ఎందుకురా ఓవర్ వెయిట్ అవుతున్నావంటే ఎక్కువ తింటున్నాం. తగ్గాలంటే ఏం చేయాలి? తక్కువ తిను. ఇంకేం చేయాలి? ఎక్సర్సైజ్ చెయి." అవునా కదా? కానీ ఇది వర్క్ అవ్వదు. ఈ టెస్ట్ చేయట్లేదు. తర్వాత ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ చేసుకుంటారు. A1C అంటే ఇది డయాబెటిక్ ఉందో లేదో తెలుసుకోవడానికనమాట. ఇది పర్సెంటేజ్ అనమాట. థైరాయిడ్ ప్రొఫైల్. అందులో చాలా మందికి ఇప్పుడు లేడీస్‌కి థైరాయిడ్ కామన్‌గా ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ ఇందాక మేడం చెప్పింది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని. ఈయన చూసాం. ఈయన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా లేదా అని బయట చూసి చెప్పలేం. ఎప్పుడు చెప్తాం వాడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని కొంచెం తల తిక్కగా ఆన్సర్ ఈడికి కొలెస్ట్రాల్ ఎక్కువైందంటాం. అవునా కదా? తేడా ఆన్సర్‌లు ఇస్తున్నాడనుకోండి. ఈడికి కొలెస్ట్రాల్ ఎక్కువైందిరా ఈడికని తగ్గించాలంట. తర్వాత డి విటమిన్, బి12 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్‌లు చేసుకోవాలి. ఇవి ఈ ఈ 7 టెస్ట్ ఇందులో 7 బ్లడ్ టెస్ట్‌లున్నాయి. ఫాస్టింగ్ ఇన్సులిన్, గ్లూకోజ్, హెచ్‌బీఏవన్సీ, థైరాయిడ్. 7 టెస్ట్‌లొచ్చేసి ఇండియాలో రూ. 1500 నుండి 3000 అవుతుంది. ఈ టెస్ట్‌లు చేసుకుంటే చూద్దాం ఇప్పుడు ఈయన బండారం బయట పెడదాం. చూడండి. ఈయన ఎంత వెయిట్ ఉన్నాడు? 112 కిలోలు వెయిట్ ఉన్నాడు. అంటే ఓవర్ వెయిట్ ఉన్నాడు. బీపీ నార్మల్ ఉంది. టాబ్లెట్ ఏసుకుంటాడు. 2 టాబ్లెట్‌లు ఏసుకుంటున్నాడు. ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడండి ఇది ఎంత ఉండాలి? 3-6 ఉండాలి. కానీ ఈయనకి 28.8 ఉంది. అంటే ఆల్‌మోస్ట్ ఒక ఆహ్, ఆల్‌మోస్ట్ ఒక 7, 8 లెవెల్స్ హై ఉందన్నమాట. చూద్దాం. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక కాలిక్యులేషన్. మీరేం వరీ అవ్వమాకండి దీని గురించి ఇప్పుడు తర్వాత తెలుసుకుందాం దీని గురించి. ఇది ఓన్లీ ఒక కాలిక్యులేషన్ బ్లడ్ టెస్ట్ ఏం కాదు. ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎక్కువ 130 అంటే ఏంటి? షుగర్ వచ్చినట్టు ఆయనకి. కానీ ఎంత ఉంది చూడండి. ప్రీ డయాబెటిస్. డయాబెటిస్ కాదు ఆయన ప్రీ డయాబెటిస్. అంత ఏజ్ 53 ఏళ్ళు ఉన్నాయి. 5 ఫీట్ 10 ఇంచెస్. ఈస్ ప్రొఫెసర్ అన్నమాట. ఈస్ ఎ డాక్టర్ ఆల్సో. ఈస్ ఎ పీహెచ్‌డీ డాక్టర్ చేస్తుంటారన్నమాట. తర్వాత ఏమైంది 5.9% ఉంది. చూడండి ట్రైగ్లిజరైడ్స్ హెచ్‌డిఎల్ ఇది కూడా చాలా ఎక్కువ ఉంది. 205 అంటే చాలా ఎక్కువ. ఇది ఎంత ఉండాలి? బిలో 100. ల్యాబ్ వచ్చి 150 అంటారు. కానీ బిలో 100 ఉంటే మంచిదన్నమాట. ఈ మంచి కొలెస్ట్రాల్ అబోవ్ 60 ఉండాలి. ఈయనకెంత ఉంది? 38 ఉంది. అంటే చెడ్డది ఎక్కువ ఉంది. మంచిది తక్కువ ఉందన్నమాట. డి విటమిన్ చూడండి ఎంత ఉంది? 9.3 ఇది కూడా చాలా తక్కువ ఉంది. ఎంత ఉండాలి? ల్యాబ్ ఏం చెప్తారు? 30-100. 30-100 అంటే ఫెయిల్ ఇక్కడే. కానీ బెస్ట్ ఏంటి? అబోవ్ 50 ఉండాలి. మీ అందరికి తెలుసు కదా! మనకు 10థ్ క్లాస్‌లో పాస్ మార్క్స్ ఎన్ని చెప్పండి? 36. 35 వచ్చినా పాస్ చేస్తా. 35 ఇస్ ద మార్క్స్. ఐ థింక్ 35 ఓకే. ఇప్పుడు 35 వచ్చింది పాస్. 100 వచ్చినోడు కూడా పాసే కదా! ఏంటి? 35 వచ్చినోడు 30, 40 వచ్చినోడు 45 వచ్చినోడు 50 వచ్చినోడు 55 వచ్చినోడు 60, 70, 80, 90, 100 వచ్చినోడు పాస్. అందరూ పాసే కదా! మీ పిల్లలకి ఏదో 35 రావాలనుకుంటారా? మంచి ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటారా? ఫస్ట్ క్లాస్ సార్. అంటే ఆ రేంజ్ అన్నమాట. చూసారా? ఇప్పుడు చాలా మంది ఇందాక చెప్పాను చూడండి. ముగ్గురు బాగా లావుటోళ్ళని అన్ని నార్మల్ అన్నారు. అంటే కొంతమందికి షుగర్ నార్మల్ ఉండొచ్చు. 100 ఉండొచ్చు. హెచ్‌బీఏవన్సీ బిలో 5.5 ఉండొచ్చు. అట్లనే ఆళ్ళు పండగ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పాను కదా ఇందాక వాళ్ళ నీళ్ళు ఎక్కడి దాకా వచ్చినాయి? ఆల్‌మోస్ట్ టు ద నోస్. ఇంక కొంచెం వెయిట్ చేస్తే అక్కడ బ్యాండ్ పడిపోయిద్దన్నమాట. చూసారా? ఇప్పుడు వీటిలో ఈ హెల్త్ స్కోర్ ఈ 10 పారామీటర్స్ చూసారా? 1-10 ఈ 10లో ఎన్ని ఓకే ఉన్నాడాయన? 2, 3 ఉన్నాడు ఓకే. బి విటమిన్ యాక్చువల్లీ 500 ఉండాలి. బట్ ఐ వాంట్ ఓకే లెట్ హిమ్ 323 నాట్ బ్యాడ్. బట్ వి వాంట్ మోర్ థాన్ 500. యాక్చువల్లీ ఐ వాంట్ టు పుట్ రెడ్ బట్ ఓకే 30%. ఈయన హెల్త్ స్కోర్ ఎంత ఉంది? వాట్ ఈస్ హిస్ హెల్త్ స్కోర్? ఈ 10 పారామీటర్స్‌లో ఇప్పుడు 6 సబ్జెక్టులు 3 పాస్ అయ్యారు. అంటే 50% పాస్ అయినట్టు కదా! అలానన్నమాట. 10 చెప్పండి. సార్ మీరు కొంచెం వీడియో ఆఫ్ చేసుకుంటారా? రికార్డింగ్ చేయడం వల్ల ఒక్కోసారి రాదు. ప్లీజ్. ఓన్లీ ఆడియో పెట్టుకున్న తర్వాత మనం పొద్దున చెప్పండి. ఎంతుంది ఈయన హెల్త్ స్కోర్? వాట్ ఈస్ హిస్ హెల్త్ స్కోర్? 50. 50 చూడండి కింద రాసాం గదా! ఇక్కడ ఈ రెడ్ అంటే ఏంటి? అన్నీ మంచియి లేవన్నమాట. 30. ఆ! 30%. మీరు కూడా అందరూ మీరు రేపు తయారు చేసుకోవాలి ఈయన హెల్త్ స్కోర్. ఈ 10 పారామీటర్‌లో మీరు ఎంత హైట్‌లో ఉందో మీరు చూసుకోవాలా. ఓకే. ఆ! ఈయనకి ఏమేం ప్రాబ్లమ్‌లున్నాయి? ఎవరు చదువుతారు ఇది? ఎనీబడీ కెన్ రీడ్ ఏం ప్రాబ్లమ్ ఈయనయి? చదవండి. సంబడీ రీడ్. Hello? Any one of you read the problem. What all the health problems he has?
42 kgs overweight, ఉమ్. 15 over waist size, అంటే fatty ప్యాంట్ సైజ్ liver, వెరీ గుడ్. pre-diabetes, dyslipidemia, డిస్లిపిడిమా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనమాట. D8, B12 vitamin deficiency, and under medication. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా, ఈయన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన బీపీకి మందులు ఇస్తున్నాడు డాక్టర్, కానీ మిగతా ఏం ఆయన పట్టించుకోవట్లా, డాక్టర్ పట్టించుకోవట్లా, ఈయన అట్లానే వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే మనకి హెల్త్ స్కోర్ తెలిసిందో మనం యాక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. అర్థమైందా? 10 పాయింట్స్ ఏంది అర్థమైంది అందరికి? 10 పాయింట్స్ ఇన్ ద ఫస్ట్ స్టెప్, అర్థమైంది. ట్రాకింగ్ యువర్ హెల్త్ స్కోర్. ఎందుకంటే ఈ హెల్త్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట ఎవరికైనా, అంటే మన ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇంక చూడండి, ఇదో ఈలే కాదు, నా గ్రూప్ లో నేను గత ఆల్మోస్ట్ 5-6 years నుండి ఐ హావ్ గాట్ మోర్ దాన్ 500 to 600 బ్లడ్ రిపోర్ట్స్. అవన్నీ స్టడీ చేశారు మనం. చూద్దాం ఇప్పుడు. చూడండి, ఈ అమ్మాయికి 37 ఏళ్ళు, ఫిమేల్, ఈమె డాక్టర్ కూడా, ఈజ్ అ డాక్టర్ హర్ సెల్ఫ్. చూడండి ఆ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఎంత స్కోర్, ఎంత ఓవర్ వెయిట్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, మెడిసిన్స్ వేసుకుంటుంది, ఫాస్టింగ్ ఎక్కువ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, డయాబెటిక్ 8.8% ఉంది, థైరాయిడ్ బీభత్సంగా ఉంది, లిపిడ్ ప్రొఫైల్ అంత బ్యాడ్ ఏం కాదు, ఓకే, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. 10లో ఎన్ని వచ్చినాయి ఒక మార్కులు? పూర్ మార్క్. పూర్. ఏమంటే ఆమె చెప్తుంది నాకు, సార్ ఐఎమ్ నాట్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మెట్లు ఎక్కలేదు. ఆమె డాక్టర్. ఐ మెట్ హర్ సమ్ టైమ్ అగో, నౌ షీ హస్ ఇంప్రూవ్డ్, విల్ సీ. నెక్స్ట్ ఈఎంఐ 25 years. చూడండి ఎంత ఉంది హెల్త్, 10%. ఎందుకని? అందరికి కూడా ఈ మధ్య ఓవర్ వెయిట్ ఉంటున్నారు, బీపీలు ఉంటున్నాయి, మెడిసిన్స్ వేసుకుంటున్నారు, తర్వాత ప్రీ డయాబెటిక్ అందరికి, వీళ్ళందరూ చూడండి, అందరికి డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, ఎవ్వరు కూడా డయాబెటిక్ లేని బ్యాచ్ లేరు. అందరికీ డి విటమిన్ తక్కువ ఉంది. ఇందాక మీరు ఎవరో చెప్పారు గ్రూప్ లో, సార్ మేము డి విటమిన్ వేసుకున్నాం, చాలా హ్యాపీ, చేసుకోండి, చెక్ చేసుకోండి. B12 అందరికి B12 తక్కువ ఉంది. మెడిసిన్స్ ఆరుగురులో నలుగురు మెడిసిన్స్ వేసుకుంటారు రోజు, అందరూ ఓవర్ వెయిట్. సో వెరీ వెరీ బ్యాడ్ హెల్త్ స్టేటస్ ఆఫ్ పీపుల్. ఇంకొక ప్రెజెంటేషన్ ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టైం వేస్ట్ అవుతుంది. మీకు ఎంతసేపు ఉంటారు? 1 hour, 1.5 hour మీ ప్లాన్? 1 hour. విల్ క్లోజ్ అకార్డింగ్లీ. హలో, 1 hour, sir. 1 hour. ఫైన్. సో వీ హావ్ గాట్ అనదర్ 20 minutes ఓన్లీ. ఓకే, సో చూసారు ఎంత అందరికి ఎలా ఘోరంగా ఉంది. అందరికీ ఏంటి, ఓవర్ వెయిట్ ఉన్నారు, థైరాయిడ్, బీపీ, డయాబెటీస్, డిస్లిపిడిమా, డి విటమిన్, B12 అందరికి తక్కువ ఉంది. దానికి ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ చూద్దాం. రెండో స్టెప్ ఏం చెప్పాం మనం రాంగ్ హ్యాబిట్స్. అందరికి తెలుసు ఏమేమి రాంగ్ హ్యాబిట్స్, ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. 10 రిపీట్, అంటే రోజు చేస్తున్నాం అనమాట. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? మీరు అందరూ యాక్చువల్గా అందరూ కూడా ఒక అబౌవ్ 30 ఉన్నారు, అంటే కనీసం 10 సంవత్సరాల నుండి మనమే బ్యాండ్ వేసుకుంటున్నాం. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇవాళ అందరికి తెలుసు, కానీ వి విల్ సీ వెరీ స్పెసిఫికలీ. రాత్రి 7 గంటలు నిద్రపోకపోవటం, 10 PM to 5 AM. ఇది అందరికి తెలిసింది, ఏదో కొత్త పాయింట్ కాదు. నిద్ర ఇంపార్టెంట్ కదా. స్ట్రెస్, ఎవరికైతే స్ట్రెస్ ఉందో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సెడెంటరీ లైఫ్, ఒక మేడం చెప్పారు ఎక్సర్సైజ్ చేయట్లేదని, ఎక్సర్సైజే లేదు. తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం. మనం ఏం చేస్తాం, పొద్దుగుడు వండిన అన్నమే తింటుంటాం. వండిన అన్నంలో న్యూట్రిషన్ ఉండదు. పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, కాఫీలు తాగుతాం. దానిలో మనకి పనికొచ్చేటువంటి విటమిన్స్, మినరల్స్ ఉండవు. ఇంటాక్సికెంట్స్, ఆల్కహాలు, తర్వాత టొబాకో, మళ్ళీ స్టిమ్యులెంట్స్ ఏంటంటే కాఫీ, టీలు తాగడం. నేను గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాఫీ, ఆల్కహాల్ మానేయడం ఈజీ, కానీ కాఫీ, టీలు కష్టం. కనుక మీరు కంకణం కట్టుకోవాలా ఎట్లా మానేయాలా అని. మీకు గైడెన్స్ కావాలంటే యూ కెన్ స్పీక్ టు మీ, విల్ ఫైండ్ ఎ వే. ఓకే, ప్రాసెస్ ఫుడ్స్, షుగర్, రిఫైన్డ్ ఆయిల్, ఫాస్ట్ ఫుడ్స్, డైరీ, బేకరీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని రెగ్యులర్ గా తింటాం. అప్పుడప్పుడు తింటే ప్రాబ్లం రాదు. మన ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం అన్ని ఐటమ్లు, బేకరీ ఐటమ్లు అన్ని. వీటి వల్ల మనకి లాంగ్ టర్మ్ లో వి గెట్ ఇన్ టు ట్రబుల్. ఇవన్నీ అందరికి తెలిసినాయి కదా, కొత్త ఏం లేవు కదా. ఎనీథింగ్ ఎల్స్? అందరికి తెలుసు. ఏ యూట్యూబ్ ఛానల్ అయినా జనరల్ చెప్తారు ఇవన్నీ మానేయాలని. మనం మానేస్తున్నావా లేదా? ఎంత ఈ ఆరు హ్యాబిట్స్, ఎంతమందికి ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయో చెప్తారా? రాంగ్ హ్యాబిట్స్ డైలీ ఏదో ఒకటి చేస్తుంది. హలో, ఈ 6 హ్యాబిట్స్ లో ప్రస్తుతం చెప్పండి, జస్ట్ షేర్ హౌ మెనీ ఆఫ్ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. టీ కాఫీ సార్ ఫస్ట్. అంటే జస్ట్ 6లో 2, 6లో 2, 6లో 3, 6లో 1, 6 మన ఎవరో మాట్లాడారు 6 ఉన్నాయి సార్ మాకు.
అలా లేదండి. ఏంటి ఒక 2 ఉంటాయి. స్వీట్ ఓకే. ఓకే. దాని నో ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళని ఏం తెలుసుకోవాలి మీరు? ఇప్పుడు చూడండి, అవి పప్పు చారు చేస్తుంటాం మనం. అవునా? పప్పు చారులో హ్మ్. ఉప్పు కూడా వేస్తారు ఎవరన్నా? లేదండి. ఎందుకంటే దానికి పనికిరాదు. ఇప్పుడు మన బాడీకి కూడా కాఫీ, టీలు అవసరం లేదు. కానీ మనం జబర్దస్తి ఇస్తున్నాం. అర్థమైందా? అవునండి. అవును. లెట్స్ అండర్‌స్టాండ్ హ్మ్. దట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, సెవెంత్. ఇందాక మేడం చెప్పారు డీహైడ్రేషన్, నీళ్లు సరిగ్గా తాగకపోవటం. తాగినా కూడా తాగే విధానం మనకు తెలియకపోవటం. ఎన్ని తాగాలి నీళ్లు, తాగే విధానం అది మనం నేర్చుకుందాం. ఫస్ట్ చేసే మిస్టేక్ తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటి, కాన్‌స్టిపేషన్, గ్యాసు, బ్లోటింగ్, పూర్ గట్ హెల్త్, మనకి ఎపిటైట్ లేకపోవడం, ఆకలి లేకపోవడం, ఆ! నీరసంగా ఉండడం ఇయన్నీ. ఇది కాన్‌స్టిపేషన్ అంటే ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? వాట్ ఈస్ కాన్‌స్టిపేషన్? కాన్‌స్టిపేషన్ డెఫినిషన్ ఎవరిస్తారు? హలో! ఏమైంది? అందరూ సైలెంట్ అయిపోయారు. Please. కాన్‌స్టిపేషన్‌కి చెప్తా వినండి. అన్ని రాసుకోండి అందరూ. కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి? ప్రతిరోజు ఒక్కసారైనా మల విసర్జనకి వెళ్ళట్లేదనుకోండి, వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉన్నట్లే. అర్థమైందా? నంబర్ 1 పాయింట్. ఒక్కసారన్నా మల విసర్జనకి వెళ్ళకపోతే. నంబర్ 2, ఎవరికైతే పొద్దున్నే లెగిసిన వెంటనే వితిన్ ఒక 15, 20 మినిట్స్ లోపల మల విసర్జనకి వెళ్ళట్లేదు. ఏదో కారణం ఉండొచ్చు. మీరు బిజీగా ఉండొచ్చు. పిల్లల్ని పంపించాలా అది ఇదని. మీరు పొద్దున్నే లెగిసారు, 5కి లెగిసారు. కానీ మల విసర్జన ఎప్పుడు 7కో, 8కి వెళ్తున్నారనుకో, అంటే మీకు డయ కాన్‌స్టిపేషన్ ఉన్నట్లే. రెండో పాయింట్. మూడో పాయింట్, ఎవరికైతే రోజులో 2 సార్లు మల విసర్జన జరగట్లేదో వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉన్నట్టు. ఈ లెక్కను చూస్తే మోర్ థాన్ 95%, 90% పీపుల్ ఆర్ హావింగ్ కాన్‌స్టిపేషన్. ఓకే. అర్థం చేసుకోండి. ఎందుకంటే దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ హెల్త్. రూట్ కాజ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇప్పుడు మనం చేసుకుందాం ఎట్లాగా పొద్దున్న లేసిన వెంటనే ఎలా మన బౌల్ మూవ్‌మెంట్‌కి వెళ్ళగలం? 2 సార్లు ఎలా వెళ్ళగలం? అది గూడా వీలైనంతగా పొద్దున్న 2 టైమ్స్ ఎలా వెళ్ళగలం అనేది మనం నెక్స్ట్ 10 పాయింట్స్‌లో నేర్చుకుందాం అన్నమాట. నెక్స్ట్, ఇది మెయిన్ ప్రాబ్లమ్. ఈ పాయింట్ మీకు జనరల్‌గా ఎక్కడ వినుండరు, తెలుసుకొని ఉండరు. ఇదేమి లేదులే అనుకుంటాం. కానీ థిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఫర్ ఆల్ అవర్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఏంటిది? మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అనేది అంటే ఏంటి? మనం లెగిసాక కాఫీలు తాగుతాం. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తింటాం. మళ్ళీ 10, 10కి ఏదైనా కాఫీ, టీలు, ఆఫీస్‌లో ఉంటే ఆఫీస్‌లో కాఫీ, టీలు ఇస్తారు. లంచ్ తింటాం. మళ్ళీ ఒక 3, 4 గంటలకి ఏదైనా కాఫీలు, స్నాక్స్ ఇస్తారు. మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ తొందరగా వెళ్ళిపోయామనుకో ఇంటికి, 6కి ఏదైనా ఇంట్లో ఏదైనా బజ్జీలు, గిజ్జీలు వేసి అయి తినేస్తాం. 8, 8:30, 9:00కి భోంచేస్తాం. చాలా మంది హాబిట్ ఇదే అన్నమాట. 5, 6 సార్లు తింటాం అన్నమాట. మధ్యలో 2, 3 కాఫీలు తాగారనుకోండి ఇంకా అది లెక్క అవుద్ది. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ యూనిట్ అంటే పొద్దున్న లేసి కాండి నైట్ పడుకునే వరకు మేకలాగా ఏదో ఒకటి తింటా ఉంటాం అన్నమాట. అది అనుకుంటాం ఏం అవ్వదని. గుర్తుపెట్టుకోండి. 1, 2 రోజులకి ఏం అవ్వదు. కానీ మనం ఇది కంటిన్యూయస్‌గా చేయటం వలన ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. ఇందాక కారణాలు అడిగితే చెప్పారు ఒక మేడం. లేట్‌గా తింటాం. ఆ! ఇవన్నీ ఇక మెయిన్ కారణాలు కాదు. మెయిన్ కారణం ఇది. మనం దీన్ని స్టడీ చేద్దాం. ఎందుకని తింటాం మల్టిపుల్ టైమ్స్? హాబిచ్యువల్ ఈటింగ్. బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయింది, లంచ్ టైమ్ అయిపోయింది, డిన్నర్ టైమ్ అయింది, స్నాక్స్ టైమ్, కాఫీ టైమ్, టీ టైమ్, ఆ టయానికి తింటాం ఆకలున్నా లేకపోయినా. రెండోదేంటి, సెన్స్ టెంప్టెడ్ అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటాం. ఆడ బజ్జీలు చేస్తుంటారు లేదా జిలేబీ చేస్తుంటారు. ఆగి ఒక ఒక ఏదో ఒక రూ. 2, రూ. 3 కొనుక్కొని తింటాం. అదొక అలవాటనమాట. లేట్ నైట్ ఈటింగ్. తర్వాత వర్క్ కల్చర్. ప్రతి ప్లేస్‌లో ఇప్పుడు ఆఫీస్ అవ్వనియండి, తర్వాత షాప్స్ అయినియండి, ప్రతి ఓటికి ఏంటి ఒక 10:30, 11 కల్లా ఒక కాఫీ సర్వ్ చేస్తారు. అదేదో గొప్ప సర్విస్ చేసినట్టు. మళ్ళీ సాయంత్రం పూట టీలు, స్నాక్స్ ఇస్తారు. అంటే ఏంటి 99% పీపుల్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తింటుంటారు. అది కాకుండా మినిమమ్ 2 టైమ్స్ కాఫీ, టీ తాగుతారు. మనం ఏమనుకుంటాం కాఫీయే కదా ఏం లేదని. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి నోట్ దిస్ పాయింట్. నీళ్లు తప్పించి నోట్లో ఏది వేసుకున్నా అది ఫుడ్డే. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్విరాన్మెంట్ ఈటింగ్ అంటే ఏంటి? మనకి మన స్పౌస్ కానీ, తల్లిదండ్రులు గాని, "ఏయ్! బాగా చేసావు తిను తిను" అని ఎమ్మట పడతారు. ఫోర్స్ చేస్తుంటారన్నమాట. ఖాళీగా బోర్ అయినప్పుడు తింటుంటాం. క్యాజువల్ ఈటింగ్ అటు ఇటు ఎళ్తా ఏదైనా కనపడింది నోటేసుకుంటాం. ఫ్రిడ్జ్ మీద ఏదో ఉంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాం ఏదో పనికి టక్ నోటేసుకుంటాం. క్యాజువల్ ఈటింగ్. ఎమోషనల్ ఈటింగ్ స్పెషల్లీ పీరియడ్స్ టైమ్‌లో లేడీస్‌కి ఆకలేస్తుంది. హార్మోనల్. దీనివల్ల కూడా తింటాం అన్నమాట. న్యూట్రిషనల్ హంగర్ అంటే ఏంటి? మనం గనుక ఎక్కువగా రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాం అనుకోండి. మీరు ట్రై చేయండి. ఒకరోజు పొద్దున్నే చక్కగా బేకరీ ఐటెమ్ తినండి. ఐస్ క్రీమ్ తినండి. వితిన్ 2 అవర్స్ మళ్ళీ ఆకలేస్తది. మీరు లప్పటి తినండి మళ్ళీ ఆకలేస్తది. ఎందుకంటే అది న్యూట్రిషనల్ హంగర్ అన్నమాట దాన్ని. అంటే మనం ఎక్కువ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే తొందరగా మనకి అది జీర్ణం అయిపోయి మళ్ళీ ఆకలొచ్చేస్తదన్నమాట. తర్వాత అతిథి దేవో భవ. చాలా ఇంపార్టెంట్ పాయింట్.
మన మన దేశంలో గొప్ప ఒక ఏమంటారు ఒక ఒక కష్టము ఒక సిస్టమ్ ని ఇప్పుడు అదే మనకు శాపం. ఎట్లా అంటారు? అతిథేవో అంటే మన ఎవరి ఇంటికి వచ్చారు, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళకి ఏమైనా తిండి పెడతాం అనేది అదే గొప్ప అనుకుంటాం. అంటే అదొక అదొక కష్టంలాగా అనుకుంటాం. కాఫీ కూడా తాగలేదు, "ఏంటి మా ఇంట్లో కాఫీ కూడా తాగలేదంట." ఏదో పెట్టి తినలేదనుకో వాళ్ళు మనం ఫీల్ అయిపోతాం. వాళ్ళు కూడా మొహమాటానికి అయ్యో! వీళ్ళు తినకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు తింటారు. వాళ్ళు మటాష్, మనం మటాష్. ఎందుకని? చెప్పాను కదా! ఇప్పుడు ఆల్రెడీ 3 బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిన్నారు. 2, 3 సార్లు కాఫీలు తాగారు. ఎవరు ఇంటికెళ్లారు. వాళ్ళు ఎళ్ళంగానే వాడు అంటాడు, మా ఇంటికొచ్చారు మంచిదండి ఒక స్వీట్ ఇస్తారు. తినేస్తాం. అంటే ఎన్ని సార్లు అయిపోయింది? ఆల్రెడీ 6 సార్లు తింటున్నాం. ఇవాళ ఎవరి దగ్గరికెళ్ళి ఇంకోటేంటి నెక్స్ట్ ప్రసాదం. ఎవడో తిరుపతెళ్లి వస్తాడు. తిరుపతెళ్లొచ్చి మన ముందొచ్చి చెప్తాడు ఓపెన్ చేసి ప్యాక్. సార్ ప్రసాదం తిరుపతెళ్ళాను సార్ ఇస్తాడు. మనందరూ 99% చేసేదేంటి? ఒక చిన్న ముక్క తుంచుకొని కళ్ళకద్దుకొని నోట్లో ఏసేసుకుంటాం ఇమ్మీడియేట్‌గా. అంటే ఏంది ఇంకోసారి తిన్నట్టు అయిపోయిందా లేదా? గుర్తుపెట్టుకోండి తినటం అంటే ఏంటి? నీళ్లు తప్పించి ఏదేసుకున్నా తిన్నట్టు. ఇప్పుడు అంటే చూడండి ఇయన్నిటి వల్ల ఏమవుతుంది మనం ఓవర్ ఈటింగ్ చేస్తున్నాం. దీనందరి వల్ల కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుందన్నమాట. అది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. అదర్ థాన్ వాటర్. నీళ్లు తప్పించి ఏది నోట్లో ఏసుకున్నా అది ఫుడ్డే. దానివల్ల మన బాడీలో షుగర్ పెరుగుద్ది, ఇన్సులిన్ పెరుగుద్దన్నమాట. ఈ 10 పాయింట్స్‌లో మీరెన్ని చేస్తారు మిస్టేక్స్ చెప్పండి? హలో! 3, 4 చేస్తాం సార్. ఆ! 10లో 3 ప్రాసెస్ చేస్తున్నారు. కొంతమంది ఒకళ్ళు చేయరు. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు సార్ మేడం సార్ 10లో 9 మేము కరెక్ట్‌గా చేస్తున్నాం. నో ప్రాబ్లమ్. ఒకటే మిస్టేక్. అర్థమైందా? ఒక్క మిస్టేక్ చేయటం వల్ల ఇప్పుడు 10లో 90 90% కదా మీరు కరెక్ట్‌గా చేస్తుంది. అంటే తప్పులు లేకుండా. 1% చేస్తారు. అంటే ఒక్క మిస్టేక్ చేస్తారు. అంటే 10% మిస్టేక్. 10% మిస్టేక్ వలన మీకు లాస్ట్ 10% ఉండదు. 90% ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నాం. కానీ నైట్ నిద్ర పట్టదు. ఏమవుద్ది వాళ్ళ హెల్త్ బ్యాడ్ పడిపోయింది. అన్నీ చేస్తున్నాం సార్. కాకపోతే స్ట్రెస్ సార్ స్ట్రెస్. స్ట్రెస్ వల్ల ఓవర్ వెయిట్ వచ్చేస్తాం. అన్నీ చేస్తున్నాం. అన్నీ 10కి 9 కరెక్ట్‌గా చేస్తున్నాం. కానీ ఎక్సర్‌సైజ్‌కెళ్ళం కుదరట్లేదు మాకు. ఐయామ్ బిజీ. గుర్తుపెట్టుకోండి అన్నీ ఇంపార్టెంటే. ఈ ఒక్క మిస్టేక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోట్‌లో వెళ్తుంటారు. బోట్‌లో ఎళ్ళేటప్పుడు మీరు దాంట్లో 10 బొక్కలు ఉండవసరంలా. ఒక బొక్క చాలు మనం ముంచడానికి. అలానే ఈ 10లో ఒక్కటి ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. అంటే 1, 2 రోజులు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీరు ఒకరోజు నిద్రపోవట్లేదు ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ మనం చేసే మిస్టేక్ కంటిన్యూస్ చేస్తుంటాం అన్నమాట. చూడండి బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే పట్టుంటుందో, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో క్లియర్ అన్నమాట. వాళ్ళకి హెల్త్ స్కోర్ డెఫినిట్‌గా 30, 40% కంటే ఉండదు. కానీ టెస్ట్‌లు చేసుకోవడం వల్ల ఏం తెలీదు. మాకేం ప్రాబ్లమ్ లేదు. అంతా నార్మలే కొంచెం వెయిట్ తగ్గాలనుకుంటాం. ఎందుకని ప్రాబ్లమ్ ఏంటి? నాట్ చెకింగ్ హెల్త్ స్కోర్ అండ్ 10 పారామీటర్స్. ఇందాక చూసారు కదా! ఫస్ట్ చూసాం కదా! లావుటోళ్ళందరిని. ఏం చెప్పారు అందరూ? వి హావ్ నో ప్రాబ్లమ్, నో బ్లడ్, నో షుగర్, నో బీపీ అని చెప్పారు కదా! కానీ తర్వాత చూస్తే ఎంత స్కోర్ ఉంది? 30%. సో, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి ఈ 10 పాయింట్స్‌లో ఈ 10 అబోవ్ హ్యాబిట్స్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ అంటే మంటలు. హార్మోనల్ ఇంబాలెన్స్ చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్ రావడానికి కానీ, పీసీఓడీ ప్రాబ్లమ్ రావడానికి కానీ, ఇందులో ఈవెన్ ఒక్క మిస్టేక్ మీరు చేస్తున్నా అంటే ఓవర్ ది ఇయర్స్ చేయటం వల్ల మీకు ప్రీ డయాబెటిస్ అన్నీ వస్తాయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఎన్ని సీక్రెట్స్ తెలుసుకున్నారు మీరందరూ? 20. 10 వచ్చి హెల్త్ స్కోర్, 10 వచ్చి యూ లెర్న్డ్ అబౌట్ మిస్టేక్స్. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? డౌట్స్ యెస్ మీరు సార్. తర్వాత అడుగుదురు. మీరు ఈ వీడియో నేను ఎటు రికార్డ్ చేస్తున్నాను మళ్ళీ పెడతాను వినండి. ఎందుకంటే ఒక్కసారి ఇంటే మన బుర్రలో పోవు. నేను చెప్పాను కదా! నేను గత 10 ఏళ్లలో 7000 అవర్స్ ఐ ఇన్వెస్టెడ్. ఈవెన్ టుడే ఐ గాట్ అప్ ఎట్ 4:00 ఐ యామ్ డూయింగ్ సమ్ రిసర్చ్. ఎందుకంటే ఐ యామ్ ప్యాషనేట్. ఎందుకంటే నాకు 55 ఏళ్ళు వచ్చిందాక ఒక కామన్ సెన్స్, నాలెడ్జ్ లేదు. కానీ జాబ్ పరంగా పండితుడిని. దానివల్ల 11 టాబ్లెట్‌లేసుకున్నా. ఎప్పుడైతే నీకు కరెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకొని, మనం డిసిప్లిన్ ఫాలో అయ్యానో, 4 నెలల్లో ఐ గాట్ రిడ్ ఆఫ్ ఆల్ మై ప్రాబ్లమ్స్. లాస్ట్ 10 సంవత్సరాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఒక్క మెడిసిన్ వేసుకోలేదు నేను. ఐయామ్ వెరీ యాక్టివ్. ఐ కెన్ రన్ ఆల్‌మోస్ట్ ఐ కెన్ వాక్ 15, 16 కిలోమీటర్స్. 2 అవర్స్ కంటిన్యూయస్‌గా రన్ చేయగలను. జాగ్ చేయగలను. దీనికంతా కారణం ఏంటి? వి ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్. ఇప్పుడు చూడండి 30 వెల్‌నెస్ సీక్రెట్స్ దినచర్య. దీన్ని మనం దినచర్య అంటారు. ఈ దినచర్యలో 10 పాయింట్లు ఉన్నాయి దీనిలో గూడా. 10కి 10 ఫాలో అవ్వాలా. అదే సేమ్ సీక్వెన్స్ ఫాలో అవ్వాలన్నమాట. చూడండి మనకి 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ అంటారు. 7 ఇంపార్టెంట్. 10థ్ క్లాస్‌లో ఎన్ని సబ్జెక్టులుంటాయి? 6. హలో! 6 10థ్
10th క్లాస్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి మనకి? 6 సార్. 6. ఏంటవి? తెలుగు, 3 ఇంగ్లీష్, లాంగ్వేజెస్. సైన్స్, సోషల్. 3 లాంగ్వేజెస్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ. సైన్స్, సోషల్, మ్యాథ్స్ 6 సబ్జెక్టులు ఉన్నాయి. సైన్స్, సోషల్, మ్యాథ్స్. అదే సైన్స్, సోషల్, 6 సబ్జెక్టులు కదా. సపోజ్ 6 సబ్జెక్టులు మీరు 5 సబ్జెక్టులో పండితులు 100కు 100 కొట్టేశారు. ఒక సబ్జెక్టులో 20. పాసా ఫెయిలా? ఫెయిల్. అర్థమైందా? ఇదే అన్నమాట. ఇక్కడ కూడా ఏంటి 7 ఇంపార్టెంట్, 7 సబ్జెక్టులు. ఎయిర్ వచ్చేసి లక్కీగా మనం ఏం చేయని అవసరం లేదు. దేవుడు కంట్రోల్ పెట్టినాడు. లేదు మీరు నీళ్లు తాగినట్టు గుర్తు పెట్టుకుని ఎయిర్ పీల్చుకోవాలనుకోండి, ఇంతమంది ఉండేవాళ్ళం కాదు ఇన్నాళ్ళు. ఎయిర్ ఆటోమేటిక్ జరుగుతుంది, దాని గురించి ఎవరే అవసరం లేదు. నీళ్లు, ఇప్పుడు నీళ్లు ఎన్ని తాగాలి, తర్వాత ఎప్పుడు ఎలా తాగాలి అనేది మనం నేర్చుకుంటాం. ఫుడ్ ఏం తినకూడదు, ఏం తినాలి. ఎక్స్క్రీషన్ అంటే మన బాడీలో పోయేటువంటి వేస్ట్లు. మన బాడీలో ఎన్ని వేస్ట్ బయటకు పోతాయి చెప్తారా ఎవరన్నా? వాట్ ఆర్ ద వేస్ట్ గో అవుట్ ఆఫ్ అవర్ బాడీ? ఎన్ని బాడీ లోపలికి వెళ్ళి ముక్కు ద్వారా గాలి వెళ్తుంది, నోటి ద్వారా మనం వాటర్ తింటాం, ఫుడ్ తింటాం, అవునా? మనకి బాడీలో వేస్ట్ బయటకు చెమట ఒకటి. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఒకటి చెమట, నెక్స్ట్ యూరిన్ ఒకటి, తర్వాత స్టూల్స్ ఒకటి, థర్డ్. 4th బ్రెత్ అన్నమాట. మనం ప్రతిసారి గాలి పీల్చుకున్నప్పుడు ఏమన్నారు? బ్రీతింగ్ సార్. అదే బ్రీతింగ్ లో మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలితేస్తాం. ఒక 3 నిమిషాలు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళకుండా ముక్కు మూసుకుంటే ఏమవుతాం? 4 మినిట్స్. కార్బన్ డైఆక్సైడ్ ఒక 3-4 మినిట్స్ మనం గాలి పీల్చుకుని బయటకు వదలపోతే మటాష్. నీళ్లు తాకుండా ఎన్నాళ్ళు ఉండగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎయిర్ ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్ అన్నమాట. మాక్సిమం 4-5 నిమిషాల కంటే ఎక్కువ బతకం మనం నీళ్ళు, మనకు గాలి లేకపోతే. కరోనా టైంలో మీరు అందరు చూశారు. ఎవరికైతే ఈ ఏమంటారు దాన్ని, కరోనాలో వెంటిలేటర్ దొరకలేదో వాళ్ళందరూ పోయారు పైకి. సో ఎయిర్ లేకపోతే 4-5 నిమిషాలు. వాటర్ లేకుండా ఎన్నాళ్ళు బతకొచ్చు మనం చెప్పండి? వాటర్ లేకుండా 48 hours. 2 days, 3 days. 48 hours కాదు మేడం. బాగా దాహం వేస్తుంది, కడుగు తిరుగుతాయి, అయ్యి సరే. మాక్సిమం ఒక 1 week 4-5 days నానా తంటాల పడి ఉండొచ్చు. అంటే ఫుడ్ దొరుకుతుంది ఏదో లైట్ గా మీకు, దాంట్లో కొంచెం వాటర్ ఉండడం వల్ల బతుకుతాం. అసలు నీళ్ళే లేవు. మాక్సిమం 1 week. ఫుడ్ లేకుండా ఎన్నాళ్ళు బతకొచ్చు? మోస్ట్లీ 1 week to 10 days సార్. అంతేనా? వెళ్ళే ఇంకా 50 days. వెరీ గుడ్. ఇంకా కానీ 1 month సార్. క్లాస్ మొదలైంది, చెప్పండి. 1 month. వినండి, చెప్పేది వినండి. కానీ సార్ మనకి ఈ ఋషులు వాళ్ళు కూడా ఫుడ్ అది తినకుండా ఓన్లీ మెడిటేషన్ ద్వారానే తర్వాత చూద్దాం. వాళ్ళు మెడిటేషన్ చేశారా లేదా ఏం చేశారు తర్వాత. ఫుడ్ లేకుండా వరల్డ్ రికార్డ్ ఏంటో తెలుసా? 365 రోజులు ఆయన ఫుడ్ తినలా, నీళ్ళ మీద ఉన్నాడు. అంటే అట్ట కష్టం. ఇప్పుడు జైన్స్ ఉన్నారు, వాళ్ళు ఒక 2 నెలలు 1 month అలా ఫాస్టింగ్ లో ఉంటారు అనమాట. అంటే ఏమి తీసుకోరు. ముస్లిమ్స్ అంటే ఒక పూట తింటారు, అదే రోజా టైంలో, మిగతా వాళ్ళు తింటారు అనమాట. అంటే మనకి ఫుడ్ వచ్చి అంత ఇంపార్టెంట్ కాదు, వాటర్ అంత ఇంపార్టెంట్ కాదు, వాటర్ వచ్చి ఎయిర్ అంత ఇంపార్టెంట్ కాదు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? రోజులో 5-6 సార్లు తింటున్నాం, కానీ ఫుడ్ లేకుండా ఈజీగా మనం బతకొచ్చు. అంటే నువ్వు తినొద్దంట్లా, మనం చేసే మిస్టేక్ అనమాట. స్ట్రక్చరల్, మన బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి, ఎన్ని మజిల్స్ ఉంటాయి, ఎన్ని జాయింట్స్ ఉంటాయి, ఎవరు చెప్పగలరా? 204 బోన్స్ ఉంటాయి మన బాడీలో. ఒక 600 మజిల్స్, అంటే 600 మజిల్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అన్ని కలిపి. మన డైజెషన్ అవడానికి కానీ, బౌల్ మూవ్మెంట్ కానీ, హార్ట్ దీనికి కానీ లోపల మజిల్స్ ఉంటాయి, ఆటోమేటిక్ పని చేస్తాయి, మనకు తెలియదు. కొన్ని మజిల్స్ మన బయటకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఎన్ని జాయింట్స్ ఉంటాయి? ఒక 360 జాయింట్స్. 300 అన్ని జాయింట్స్ ఉన్నాయి. ఈ 360 జాయింట్స్ లో మనం ఎన్ని వాడుతుంటాం? హార్డ్లీ 5-10%. ఈ 360 జాయింట్స్ ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు చాలా సార్లు మన బాత్రూమ్ లో ఉన్నటువంటి కిటికీ చాలా ఓపెన్ చేయం. ఏదో ఒక రోజు ఓపెన్ చేద్దాం, క్లీన్ చేద్దాం అంటే ఓపెన్ అవుద్దా? హలో, అవ్వదండి. బాత్రూమ్ లో ఎందుకని ఓపెన్ అవ్వదు? ఇన్నాళ్ళు వాడకపోవడం వల్ల అది జామ్ అయిపోయింది. మన బాడీలో కూడా అంతే. ఇప్పుడు చాలా మంది ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఇప్పుడు మనం స్టాండ్ నిలబడి చేతులు వచ్చేసి మన చిటికిన
మన కాళ్ళని కింద వేళ్ళని పట్టుకోవాలనుకోండి మోకాళ్ళు ఉంచకుండా చాలా మంది చేయలేరు. సింపుల్ బెండింగే చేయలేరు. ఇంక మిగతా బెండింగ్ ఏం చేస్తారు? నేను ఒక వీడియోలో చూసాను. ఒక అతను 5 ఫీట్ 6 ఇంచెస్ ఉంటాడు. అంత లావు ఉండడు. నార్మల్ ఒక 60 కేజీ వెయిట్. ఒక చిన్న సూట్ కేసు మన యూఎస్‌లో అంటే ఫారెన్ సూట్ కేస్ కాదు. నార్మల్ సూట్ కేస్‌లో ఆయన లోపల కూర్చొని బయటలో జిప్పేసేస్తారు. అంటే అంత ఫ్లెక్సిబుల్ అవ్వడానికి అవకాశం ఉంది మన బాడీ. చూడండి కొన్నిసార్లు యోగాలో చూడండి కొంతమంది స్ప్రింగ్‌లే బెండ్ అయిపోతుంటారు. మనం నార్మల్‌గా నిలబడి బెండ్ అవ్వడానికే కష్టం. కనుక మనం యూజ్ చేయట్లేదు జాయింట్స్. సో ఎక్సర్‌సైజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్‌సైజ్ చేయటం అంటే వాకింగ్ చేయటం, యోగా చేయటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ అంటే ఏంటి? రెస్ట్, స్లీప్ పడుకోవడం 7 గంటలు, 8 గంటలు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం అందరం రెస్ట్ అనుకుంటే ఏమంటాం? శిరీష గారు మీరు మీ వీడియో ఆఫ్ చేసేయండి. ఆ! తర్వాత పెట్టుకుందాం. తర్వాత ఎమోషనల్‌గా ఒక 7 అవర్స్ స్లీప్ ఇంపార్టెంట్ అన్నమాట. దానితో పాటు శిరీష్ గారు మీకు వినపడుతుందా? మీరు మీ వీడియో ఆఫ్ చేసుకోండి. సో నిద్రపోవడం ఇంపార్టెంట్ అన్నమాట. 7 అవర్స్ నిద్రపోవడం. దానికి తోడు ఏంటి మనకు రెస్ట్ ఇవ్వాలి మన డైజెస్టివ్ సిస్టమ్‌కి. మనం ఏం చేస్తున్నాం పొద్దున్న లేసిగానే కాఫీ తాగాం. ఇంక నైట్ పడుకునే వరకి మనం రెస్ట్ ఇవ్వట్లేదు. కనుక దానివల్ల కూడా వి ఆర్ గెట్టింగ్ టు హెల్త్ ప్రాబ్లమ్స్. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనకి మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతుంటాం. దానికి ఎలా చేయాలని మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనకి 7 సబ్జెక్టులు 7టిని మనం రెగ్యులర్‌గా డే టు డే ఫాలో అవ్వాలి. ఇందాక మనం అనుకున్నట్టు 10థ్ క్లాస్‌లో 6 సబ్జెక్టులు ఉన్నాయండి. మనం రోజు దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఒక 2, 3 నెలలు ఒక సబ్జెక్టే తీయలేదనుకోండి తర్వాత ఇబ్బంది పడతాం. కానీ ఇందులో మనం ఈ 10కి 7 ఎసెన్షియల్స్ మనం చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలనేది. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? ఏది ఎంత చేయాలో తెలిసింది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు వి డోంట్ హావ్ టైమ్. ఓకే. చూడండి రోజులో మనం 4 లీటర్ నీళ్లు తాగాలా? 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 1 అవర్ కంపల్సరీగా వాక్ చేయాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎవరికైతే స్ట్రెస్ ఉందో వాళ్ళు నేర్చుకోవాలి స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలని. 7 గంటలు నైట్ నిద్రపోవడం. నైట్ అంటే 10 పీఎం టు 5 ఏఎం కంపల్సరీ. నో ఎక్స్‌క్యూజెస్ ఇన్ దట్. అవాయిడెన్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ స్టిమ్యులెంట్స్ లైక్ కాఫీ, టీలు అన్ని అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి? ఏదైతే మనకు ప్యాకెట్‌లో దొరుకుద్దో, ఏదైతే బాక్స్‌లో దొరుకుద్దో, ఏదైతే డబ్బాలో దొరుకుద్దో అదంతా ప్రాసెస్డ్ ఫుడ్. ఫుడ్ అంటే ఇంట్లో చేసుకునే ఫుడ్. దాన్ని బయట దొరికే ఫుడ్‌ని ప్రాసెస్డ్ ప్రొడక్ట్ అంటారు. బిస్కెట్ ఈస్ నాట్ ఎ ఫుడ్. ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్. కూల్ డ్రింక్ ఈస్ ఎ ప్రొడక్ట్. కంపెనీలు తయారు చేస్తుంది కనుక ఇట్స్ ఎ ప్రొడక్ట్. రోజులో ఏం చేయాలి? చక్కగా బాగా ఆకలేసినప్పుడు 2 సార్లు తినండి హ్యాపీగా. ఏం తినాలి అదని మనం కొంచెం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. హ్మ్. పొద్దున 5 గంటల నుండి 10 గంటల లోపు అది ఫాస్టింగ్ విండో. ఆ టైంలో ఏం తినకుండా ఉండడం ఉత్తమం. అప్పుడేం చేయాలి? హైడ్రేషన్, ఎలిమినేషన్. నీళ్లు తాగటం, మన బాడీలో ఉండే మలినాలను విసర్జించడం. ఎలా చేయాలి? వీలైనంత వరకు సూర్యోదయం కంటే ముందే లేసి 1 లీటర్ నీళ్లు తాగి, మనసు పొట్ట మీద పెట్టుకొని వేరే పనులు ఎంగేజ్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ లేడీస్. పిల్లోడికి ఏదో పెట్టాలని మీరు నీళ్లు తాగి అటు ఇటు తిరిగారనుకోండి టాయిలెట్ రాదు. కనుక మీ ఫోకస్ ఆ టైంలో ఒక 5, 10 మినిట్స్ మీకోసం స్పెండ్ చేయండి. నీళ్లు తాగిన వెంటనే మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలని ఇంట్లో 5 నిమిషాలు అటు ఇటు నడిస్తే మీకు అర్జెంట్‌గా టాయిలెట్ ఎళ్ళొచ్చు. చాలా ఇంపార్టెంట్. ఆ టాయిలెట్ అయ్యాకే మీరు ఏ పనిలోనే ఇన్వాల్వ్ అవ్వాలి. వంట చేయడం గాని, మీ వారితో మాట్లాడడం గాని ఏదైనా గూడా ఫస్ట్ బowel మూవ్‌మెంట్ అవ్వలేదనుకోండి, నేను గనక ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళందరిని లాకప్ చేసేస్తా బాత్రూమ్‌లోని. బాత్రూమ్ నుండి ఎనీబడీ కెన్ కమ్ ఔట్ ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ ఫస్ట్ బowel మూవ్‌మెంట్. వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏం చేయాలి? ఎక్సర్‌సైజ్ 1 అవర్ ఎక్సర్‌సైజ్ ఫిజికల్‌గా చేయండి. ఇప్పుడు ఇంట్లో మీరు ఇంట్లో నీళ్లు తాగగానే వాకింగ్ ఎళ్ళలేరు. ఇంట్లో పనులు చేసుకోవాలి. డోంట్ వర్రీ. మీరు ఇంట్లో పనులు చేసుకోండి. 1 అవర్, 1 ½ అవర్, 2 అవర్స్ చేసుకొని వాకింగ్‌కెళ్ళి కుదిరినోళ్ళు ఎళ్ళండి. వాకింగ్ వచ్చాక ఒక 1 అవర్ వాకింగ్ చేయండి. చక్కగా ఎక్సర్‌సైజ్ చేయండి. లేదా గేమ్స్ ఆడండి. స్విమ్మింగ్‌కెళ్ళండి మీ ఇష్టం. లేదా ఇంట్లో డాన్స్ చేయండి. ఏదైనా రికార్డింగ్ డాన్స్ పెట్టుకొని శుభ్రంగా గంతండి. నో ప్రాబ్లమ్. ఆ తర్వాత ఏం చేయాలి? రెస్ట్ తీసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని వాకింగ్ వచ్చాక మళ్ళీ ఇంకోసారి 1 లీటర్ నీళ్లు తాగాలి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోవాలి. ఆ టైంలో మళ్ళీ మొబైల్ చూడటం గాని, ఎవరితో ఫోన్ చేయడం గాని, మాట్లాడడం గాని ఎంగేజ్ అవ్వకూడదు. మళ్ళీ మనసు పట్టు పెట్టుకుంటే రెండోసారి మల విసర్జన. ఇది ఈజీయా? కష్టమా? కొంచెం ఇనిషియల్‌గా ఇబ్బంది పడతారు. ఎవరికైతే బలబద్ధకం ఉంటుందో వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది. సో, యూ స్టడీ థిస్. మీరు యూ కెన్ మా వీడియోలు వినండి. నాకేమన్నా గైడెన్స్ కావాలంటే యూ కెన్ కాల్ మీ అప్. సో, ఏమైంది 5 గంటలు, 10 గంటలకు మనం ఏం తినలా. నీళ్లు తప్పించి ఏం చేయలేదు. ఎక్సర్‌సైజ్ చేసాం. మల విసర్జనకెళ్ళాం. 2 సార్లు అయిపోయింది కదా! 2 సార్లు 2 లీటర్స్ తాగాం. తర్వాత ఏం చేయాలి? చూడండి ఏమేమి టాక్సిక్ ఫుడ్స్ అంటే ఏంటి చెప్పాను కదా! షుగరు, మైదా, సాల్ట్, స్వీట్స్, రిఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, మిల్క్ తాగే అలవాటుంటే ఇమ్మీడియేట్‌గా మానేయండి వాళ్ళ నుండి. ఇందాక ఒక మేడం చెప్పింది అలర్జీ వస్తుంది.
మీరు మిల్క్ తాగాలంటే ఇమ్మీడియట్ మిల్క్ మానేయండి. మీకు వితిన్ 10-15 డేస్ లో ఇంప్రూవ్ అవుతారు. టెక్ తక్కువే తాగుతున్నా సార్. డైలీ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అంతే సార్. ఆపేయండి, ఇమ్మీడియట్ గా ఆపేయండి. మీకు అది ఓకే సార్. ఎలర్జీ ప్రాబ్లం అంతా కూడా వితిన్ 20-30 డేస్ లో పోయింది. ఓకే. ఇంటాక్సికేట్స్ అంటే ముందు మాకు స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి, కాఫీ, టీలు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఈ మైండ్ మేనేజ్మెంట్ విల్ నాట్ గో ఇంటు ది సబ్జెక్ట్. మనకి ఎట్లయితే బాడీకి ఈ ఫుడ్స్ ఎఫెక్ట్ అవుతాయో మన మైండ్కి ఏమవుతాయి, డిజైర్, యాంగర్, అటాచ్మెంట్, గ్రీడ్, ఓవర్ ప్రైడ్, జెలసీ, సెల్ఫిష్నెస్, ఇంజస్టిస్, క్రూయల్టీ, ఈగో, ఈ క్వాలిటీస్ మన మైండ్ ని మటాష్ చేస్తాయి అనమాట. నేర్చుకోండి, యోగా నేర్చుకున్న తర్వాత దాని గురించి సపరేట్ మాట్లాడదాం. వాటర్ ఇంటేక్, వెన్ టు టేక్, వెన్ నాట్ టు టేక్. ఎన్ని తాగాలి, ఫస్ట్ నీళ్ళు ఎన్ని తాగాల, ఎప్పుడు తాగాలి అనేది మనం ఆల్రెడీ 1 లీటర్ తాగాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ, సుదీప్తి గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, మరి తర్వాత పెట్టుకుందాం. సో ఫుడ్ అండ్ వాటర్ వచ్చేసి ఒకేసారి మన పొట్టలో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు, నీళ్లు తాగిన వెంటనే భోజనం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఫుడ్ కానీ వాటర్ కానీ రెండు ఒకేసారి మన పొట్టలో పెట్టకూడదు. అంటే మన జన్మకి ఏమవుతుంది, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమిస్తారు, నీళ్ళు ఇస్తారు. నీళ్ళు ఇచ్చిన 5 నిమిషాలు మళ్ళీ వెళ్ళి డైనింగ్ టేబుల్ తినేస్తాం. దట్ ఈస్ ద మిస్టేక్ వీఆర్ డూయింగ్. అది ఆపండి. తర్వాత నీళ్లు ఒక బై ఛాన్స్ నీళ్లు తాగారనుకోండి, ఒక 20 నిమిషాలు వెయిట్ చేయాలి. అప్పుడు మన బాడీలో మన పొట్టలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా చిన్న పేగులోకి వెళ్ళిపోతాయి. అప్పుడు తినండి. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఒక 2 అవర్స్, శ్రవంతి గారు వీడియో ఆపేసుకోండి, ఒక 2 అవర్స్ వరకు కూడా మనం నీళ్ళు తాగకూడదు. కాకపోతే గొంతు పట్టుకుంది అనుకోండి, అప్పుడు ఒక గ్లాస్ తాగండి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ ఆన్ దిస్ సబ్జెక్ట్? వినండి, మళ్ళీ వినండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం తినాలి. ఇందులో మన అందరికి క్వశ్చన్ ఏంటి, ఏ ఫుడ్ తినాలి, వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, ఏది మంచిది అని ఒక క్వశ్చన్. 2, క్వాంటిటీ ఎంత తినాలి. చాలా మంది నేను పొద్దున్న 4 ఇడ్లీలు 2 దోశలు తింటాను సార్ అంటాం. తగ్గించడం అంటే ఏంది, 4 కాదు 2 ఇడ్లీలు తినండి, 1 దోశ తినండి అంటారు. అంటే క్వాంటిటీ, క్యాలరీస్. మూడోది ఏంటి, టైమింగ్స్. చాలా మంది ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8 లోపు తినేయాలి, చాలా ఇంపార్టెంట్, లేకపోతే డేంజరు మీకు. లేదా నైట్ డిన్నర్ బిఫోర్ 6 PM లో తినండి, సూర్యాస్తమంలో తినండి. చూడండి, మన ప్రోగ్రాంలు ఏంటంటే ఏ ఫుడ్ తినాలి, వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, క్వాంటిటీ తినాలి, కొంచెం తినాలా, లేకపోతే తినాలా, అది మీ ఇష్టం. టైమింగ్స్ మీ కన్వీనియంట్. కానీ ఇంపార్టెంట్ ఏంటి, ఆకలి వేసినప్పుడే తినాలి, అదే టైం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ ఫుడ్ది ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీ అందరికి. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఎంత ఎంత తినాలి, ఎలా చేయాలి, దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి. మెయిన్ పాయింట్ 2 సార్లు తినడం ఇంపార్టెంట్. ఏ ఫుడ్ తినాలనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. వాట్ వి డూ అట్ హోమ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను బాగా ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఇంకో ఆయనకి బీపీ ఉంది, ఇంకో ఆయనకి షుగర్ ఉంది, ఇంకో ఆయనకి థైరాయిడ్ ఉంది, ఇంకో ఆయన టాబ్లెట్ వేసుకుంటాడు, ఇంకో ఆయన ఇన్సులిన్ చేసుకుంటున్నాడు. వీళ్ళందరూ డిఫరెంట్ కదా, ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్. ఎలా తినాలి, దేన్ని బట్టి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వినండి, చాలా ఇంపార్టెంట్, యూ హావ్ టు అండర్స్టాండ్ దిస్. ఒక 3 పేషెంట్లు, ఒక 25 ఏళ్ళు వయసు ఉన్నారు, అందరూ ఒకే వెయిట్ లో ఉన్నారు. 3 పేషెంట్స్ వచ్చేసి ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, బోనికల్ డాక్టర్ దగ్గరికి. 3 కూడా కుంటుతా వచ్చారు, కాలు కింద పెట్టలేకపోతున్నారు అనమాట. డాక్టర్ అడిగాడు, ఏమైందిరా బాబు అంటే, లేదు సార్ నిన్న కొంచెం స్లిప్ అయ్యావు సార్, కాలు నొప్పి వేస్తే కాలు కింద పెట్టలేకపోతున్నాం అంటాడు. 3 అదే చెప్పారు. డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి చెప్పండి, వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, హౌ డస్ ఈ హ్యాండిల్. మీరే డాక్టర్ ఏం చేస్తారు ఆ 3 పేషెంట్. అర్థమైందా క్వశ్చన్? Give some exercises to the వాడు కాలు కింద పెట్టలేకపోతే నీకు వాడి చేత ఎక్సర్సైజ్ ఎందుకు చెప్తారు, ట్రీట్మెంట్. ఓకే, తీసాక ఎవరికి ఎంత దెబ్బ తగిలిందో దాన్ని బట్టి ఎట్లా ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి. వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళకి లోపల ఎలా ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పేరేమి, వాట్స్ యువర్ నేమ్? మనీ సార్. చూడండి, మనం ఎక్స్రే తీయాలి, అందరికి 3కి ఎక్స్రేలు తీస్తాడు డాక్టర్. 3 ఎక్స్రేలు పెట్టుకుంటాడు, ABC 3. ఏ అనే వాడికి ఏమి లోపల క్రాక్ అంతా నార్మల్ గా ఉంది. అంటే వాడు కొంచెం మజిల్ ఏదైనా దెబ్బ తగిలిందని ఏం చేస్తాడు, మజిల్కి ఏదైనా మూవ్ లాంటిది రాసి ఒక క్రేక్ బ్యాండేజ్ వస్తుంది, రెడ్ బ్యాండేజ్ ఒకటి వస్తుంది అనమాట. అది గట్టి కట్టేసి అది చెప్తాడు, బాబు 4-5 రోజులు కేర్ఫుల్ గా ఉండు, కాలు కింద పెట్టమాక అంటాడు. రెండో పేషెంట్, బి పేషెంట్ చూస్తే వాడికి లైట్ హెయిర్ లైన్ క్రాక్ కనపడుతుంది. వాడికి ఏం చేస్తాడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిండి కట్టు కట్టేసి కర్రలో ఒక కర్ర పెట్టేసి ఏం చెప్తాడు, 6 వారాలు ఈ కాలు మీద బరువు పడకుండా పోవాలంటాడు. పేషెంట్ సి, వాడికి చూస్తే ఏమైంది, వాడికి కొంచెం పెద్ద క్రాక్ ఉంది. వాడికి ఏం చెప్తాడు డాక్టర్, బాబు నీకు ఆపరేషన్ చేసి నటు బోల్ట్ వేయాలంటాడు. వాడికి నటు బోల్ట్ వేసి ఒక 1 వీక్ పడుకోబెట్టి తర్వాత పంపిస్తాడు వాడిని.
చూసారా, ముగ్గురు కుంటుకుంటూనే వచ్చారు, ముగ్గురు సేమ్ వెయిట్ ఉన్నారు, ముగ్గురికి డిఫరెంట్ ట్రీట్మెంట్. దేని బట్టి ఆధారపడింది ట్రీట్మెంట్? వాళ్ళ స్కాన్ బట్టి, ఐ మీన్ సారీ, వాళ్ళ ఎక్స్రే బట్టి. ఇందాక మీకు ఏం చెప్పాను, అందరూ కూడా మీ హెల్త్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ఏం ఫుడ్ తినాలి, ఎలా చేయాలని తెలియదు బట్టి 2 సార్లే, కానీ ఏ ఫుడ్ తినాలి అనేది మనం దాన్ని బట్టి ఆధారపడి. ఇందాక మీకు చెప్పాను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని, మీకు అప్పుడు చూద్దాం. 2 సార్లు తింటే ఉత్తమం ఎవరైనా కూడా. వీళ్ళు కూడా ఎవరైనా 2 సార్లు రోజులో 2 సార్లు తింటే ఉత్తమం. సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటిక్ ఉన్నోళ్ళు కూడా 2 సార్లు తినాలి. ఇది కొంచెం తర్వాత మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏం తీసుకోకూడదు. ఇప్పుడు చూద్దాం అది ఎట్లా ఏంటి అనేది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఓకే, 2 సార్లు భోజనం చేస్తున్నాం. మళ్ళీ చూద్దాం మిగతా 4 లీటర్ కదా నీళ్ళు తాగేది. పొద్దున ఆల్రెడీ 1 లీటర్ ఒక గ్యాప్ ఆఫ్ 1.5 అవర్ తాగాం. మిగతా 2 లీటర్ ఎప్పుడు తాగాలి? 2 మీల్స్ మధ్యలో 2 గంటల నుండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు చొప్పున 2 లీటర్లు నీళ్ళు తాగాలి. ఈ 2 మనం 4 లీటర్ తాగుతాం లేదా ఎలా తెలుసుకుంటాం? మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ డే నైటే మీరు ఒక 1 లీటర్ బాటిల్లో నీళ్లు పట్టి పెట్టుకోండి. పొద్దున్న లేసి కాబట్టి ఆ బాటిల్‌లోనే మీరు తాగండి నీళ్లు. ఆ బాటిల్ ఫిల్ ఖతమైపోతే మళ్ళీ పోసుకోండి. అంటే అప్పుడు మీ లెక్క ఉంటది. లేదా లెక్కపత్రం ఉండదు. అడిగితే చాలా తాగుతా ఉంటారు. నో, యూ మస్ట్ చెక్ అన్నమాట. 4 లీటర్స్ తాగండి. మిగతా టైంలో పోనీ 1 అవర్ వాకింగ్ చేశారు కదా! బ్యాలెన్స్ టైంలో కూడా వీలైనంత వరకు నడవటం, నిలబడటం, తర్వాత మెట్లెక్కడం ఇయన్నీ కుదిరినంత వరకు యాక్టివ్‌గా ఉండండి బాడీలో. అంతేగాని 1 అవర్ ఎక్సర్‌సైజ్ చేసామని మిగతా రోజంతా సోఫా మీద కూర్చోవద్దు. తర్వాత రోజులో 12-14 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్. ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? సపోజ్ నైట్ మీరు 8:00 తిన్నారు. నెక్స్ట్ రోజు 10 గంటల వరకు, 10 గంటలు 10 AM వరకు ఏం తినమాకండి. నీళ్లు తప్పించి ఏం తీసుకోకూడదు. కాఫీ, టీ ఏది తీసుకోకూడదు. అది ఇంపార్టెంట్. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉంటే మంచిదన్నమాట. స్ట్రెస్ మేనేజ్‌మెంట్. వి విల్ నాట్ గో ఇంటూ దిస్. స్ట్రెస్ ఎవరికైనా ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి? నేర్చుకోండి. ఎలా స్ట్రెస్ నుండి బయటపడాలి. డైలీ ఛాలెంజ్ అంటే రోజు మీకుంటాయి పిల్లల్ని స్కూల్‌కి పంపించాలా? ఎవరి స్ట్రెస్‌లు ఆళ్ళకుంటాయి. లైఫ్ ఇన్సిడెంట్స్ మన లైఫ్‌లో ఏదో జరిగింది. ఏదో మనకి ఎవరో ఎక్స్‌పైర్ అయ్యారో, లేదా యాక్సిడెంట్ అయిందో, ఏదో ప్రాబ్లమ్ జరిగితే దానివల్ల కూడా మనం స్ట్రెస్ అవుతుంటాం. హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే హెల్త్ ఉంటుందో మెడిసిన్స్ వేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడు వీటన్నిటికి కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి మనం. ఫర్‌గివ్‌నెస్ వదిలేయటం, గ్రాటిట్యూడ్, మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్, ప్రాణాయామ, యోగా, ప్రేయర్, మసాజ్, సౌనా బాత్, లెట్ గో యాటిట్యూడ్. లెట్ గో అంటే యాటిట్యూడ్ అంటే తెలుగులో పోనీలే అని. వాడేదో తిట్టాడు మనల్ని, వాడు మనల్ని రెస్పెక్ట్ లేదని పోనీలే వాడి కర్మ వాడే పోతాడని మనం వదిలేసామనుకోండి, మనకు స్ట్రెస్ ఉండదు అంతగా. నేర్చుకోండి ఇవన్నీ ఏమేం చేయాలనేది. తర్వాత రాత్రి 7 గంటలు నిద్రపోవడం కంపల్సరీ. ఎన్నింటికి? 9 PM to 5 AM. 8 అవర్స్ ఫాస్టింగ్ ఈ టైంలో కూడా ఏం తినకూడదు. ఇది ఇప్పుడు 9 పడుకోవడం. ఇప్పుడు ఎన్ని పాయింట్లు చేశారు? 10 ఉన్నాయి. రోజు మీరు రాసుకోవాలి ఇది. 10కి 10 చేస్తున్నామా లేదని. ఇవాళ గ్రూప్‌లో పెట్టాను. ఒక మేడం పెట్టింది. అమ్మాయి ఐ డోంట్ నో షీ జాయిన్డ్ ఆర్ నాట్. ఆ అమ్మాయి మన మేడం లాగానే ఆమె కూడా ఫిబ్రవరి 1 చేరింది. టుడే ఈస్ ఐ థింక్ 6 డేస్. ఆమె చెప్తుంది నాకు, సార్ డైలీ ఫాలో అవుతుంది. మీ గ్రూప్‌లో పెట్టాను అది. ఆ అమ్మాయి హెల్త్ స్కోర్ పెట్టాను, ఇది పెట్టాను. షీ సేయింగ్ సార్ ఇన్ 1 వీక్‌లో నాకు తెలుస్తుంది, కొంచెం వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తుంది. ఈజీగా ఉంది. కొంచెం లైట్‌గా తెలుస్తుందండి. అన్నీ మీరు ఫాలో అవ్వండి. దీనివల్ల మనం ఈ 10కి 10 చేయాలా? 10లో 9 చేస్తున్నారు. ఒకటి చేయట్లేదు. రిజల్ట్స్ వస్తాయా? మంచి రిజల్ట్స్ వస్తాయా మీకు చెప్పండి? 10లో 9 కరెక్ట్‌గా చేస్తున్నారు. కానీ 2 సార్లు మల విసర్జనకి వెళ్ళట్లేదు. మిగతా అన్ని 9 కరెక్ట్. ఓకేనా? హలో! నాట్ ఓకే. యెస్. ఓకే. లేదు అన్నీ చేస్తున్నాం సూపర్‌గా ఉంది సార్ కానీ మనకు నిద్ర పట్టదండి. అదే ప్రాబ్లమ్. 3కి పడుకుంటాం. మళ్ళీ ఏదో చూస్తాం. సో ఫ్రెండ్స్ 10కి 10 చేయాలి. 10కి కూడా 10 ఇదే సీక్వెన్స్‌లో చేయాలన్నమాట. ఓకే. మీకు డౌట్స్ ఉంటే అడగండి. మీరు వినండి, వీడియోలు పెట్టండి, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి? చూడండి చెప్పాను కదా! మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఇంక వేరే హెల్త్ ప్రాబ్లమ్‌లు ఏమి లేవో, వాళ్ళందరూ ఏం చేసి రోజులో 2, 3 సార్లు 2 సార్లు తినొచ్చు. 3 సార్లు అలవాటు లేదు. ఇప్పుడు అందరికి అలవాటు లేదు కదా! మీ అందరికి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో కాఫీ, టీలు అలవాటు ఉన్నంత వరకు. మీరేం చేస్తారు? ఫస్ట్ 3 సార్లు తినడం అలవాటు చేసుకోండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. మధ్యలో దేవుడిచ్చినా కూడా ఇవి తినమాకండి. అది ఫాలో అవ్వండి. ఏ ఫుడ్ తినాలి? ఇంట్లో చేసిన ఏ ఫుడ్ అయినా తినొచ్చు. మల్టీగ్రెయిన్ గ్రెయిన్‌తో చపాతీ చేసుకోండి. కూరలో రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు. తర్వాత టాటా సాల్ట్, అయోడైజ్ సాల్ట్ వాడమాకండి. ఈ మన వస్తుంది కదా! హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అయి వాడుకోండి చక్కగా. పెరుగేసుకోండి, చక్కగా ఘీ వేసుకోండి. మళ్ళా తర్వాత కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తుంది. దాంతో చక్కగా చేసుకొని హ్యాపీగా మీకు ఎంత కావాలో అంత తినండి. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ క్వాంటిటీ. వెయిట్ తగ్గాలని చాలా మంది ఏం చేస్తారు? తినటం తగ్గిస్తారు. నో నీడ్. 2 సార్లు తిన్నప్పుడు మీరు పొట్టనిండా తినండి.
మోడరేట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వీళ్ళకి ప్రీ డయాబెటిక్ ఉంది, ఇంకా వేరే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఒకసారి వెజిటేబుల్ జ్యూస్ తాగితే మంచిది. ఆ తర్వాత 2 సార్లు తినమన్నాను కదా, ఒకసారి కుక్ ఫుడ్, ఒకసారి అన్‌కుక్డ్ ఫుడ్. అన్‌కుక్డ్ ఫుడ్ అంటే ఏంటి, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, డేట్స్, కోకోనట్, నట్స్ ఇవన్నీ మీరు హ్యాపీగా తినొచ్చు. మీరు ఫస్ట్ టైమ్ తింటారా, సెకండ్ టైమ్ తింటారా మీ ఇష్టం. ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో, ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళేం చేయాలి, కార్బోహైడ్రేట్స్ లేకుండా, కార్బోహైడ్రేట్స్ అంటే చపాతీలు, రైసు, మిల్లెట్స్ ఏమి లేకుండా వాళ్ళు తినొచ్చు. ఏమిది అది ఫుడ్ ఏంటి, నాన్ వెజ్ అయితే హ్యాపీగా ఎగ్స్ హాఫ్ ఫ్రైడ్, హాఫ్ బాయిల్డ్ ఏదో మీ ఇష్టం. తర్వాత పన్నీర్ ఫ్రై తినండి. తర్వాత ఎనీ సబ్జీస్ మేడ్ ఔట్ ఆఫ్ మన కోకోనట్ ఆయిల్‌లో గానీ, ఘీలో గానీ చేసిన హ్యాపీగా తినండి. నట్స్ తినండి, సలాడ్స్ తినండి, కడుపు నిండా తినండి. 2 సార్లు ఇది తిన్నారనుకోండి, మీకు ఈవెన్ డయాబెటిస్ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు రివర్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఇది ఫాలో అవ్వడం వల్ల ఏమవుద్ది మనం చూడండి, మన బాడీలో ఫాస్టింగ్ ఇన్సులిన్ చెప్పాను కదా, టెస్ట్ జనరల్‌గా చేయట్లేదు. అది బాగా తగ్గిపోయింది. దానికి తగ్గడం వల్ల మనకి ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతాం. ఎప్పుడైతే ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతామో మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చెప్పాను ఇందాక మనం చూసాం కదా, దీనికి హెల్త్ స్కోర్ ఎంత ఉంది ఇంతకు ముందు. వాట్ వాస్ హిస్ హెల్త్ స్కోర్? 30% గుర్తుందా అందరికి ఈయన. Yes, good. తర్వాత ఏం చేశాడు ఈయన, మనం మనం చెప్పినటువంటి 30 వెల్‌నెస్ సీక్రెట్స్ 100% ఫాలో అయ్యాడు. చూడండి ఏమైంది, వితిన్ అబౌట్ 4 మంత్స్ ఎంత వెయిట్ తగ్గాడు చూడండి. 112 నుండి వెయిట్ హెల్త్ స్కోర్ 30% 70% ఇంప్రూవ్ అయ్యాడు. ప్రీ డయాబెటిక్ నుండి నాన్ డయాబెటిక్ అయిపోయాడు. షుగర్ తగ్గిపోయింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది, ఇది తగ్గిపోయింది, టాబ్లెట్లు ఇంకా మానలేదు ఆయన. డి విటమిన్ 9.3 to 54 ఇంప్రూవ్ అయ్యాడు. B12 కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. మళ్ళీ అలానే ఆయన కంటిన్యూ చేశాడు. మళ్ళీ ఈస్ ఇంప్రూవ్డ్ అనమాట. స్టిల్ హి హాస్ నాట్ ఇంప్రూవ్డ్ ది ఇక్కడ ఈ గాట్ ఇట్ చూడండి, హి హాస్ ఇంప్రూవ్డ్ ఎక్కడ మిస్ అయ్యాడు. ఇంతకుముందు చూడండి, థైరాయిడ్ ఏదో ఎక్కువ కనపడుతుంది. వి హావ్ టు సీ వాట్ ఇస్ ద రీజన్ అనేది. బట్ అదర్వైజ్ హి హాస్ ఇంప్రూవ్డ్. ఏమేం బెనిఫిట్, 21 కిలోలు వెయిట్ తగ్గాడు ఆయన. ఎన్ని నెలల్లో, ఆల్మోస్ట్ అబౌట్ 10 మంత్స్‌లో 10 ఇంచులు అన్ని ప్యాంట్లు మార్చుకున్నాడంట ఆయన పాపం. ప్రీ డయాబెటిస్, నాన్ డయాబెటిక్ అండి. హెల్త్ స్కోర్ 20% నుండి 60% జంప్ అయింది. మీ అందరూ కూడా హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. మీరు గనుక ఇది 100% ఫాలో అయితే. ఈయనే కాదు మిగతా గ్రూప్ మెంబర్స్ చూడండి. ఇంకా వేరే ఈ టెస్ట్ ఉన్నాయి. విల్ గో టు దిస్ లేటర్ నెక్స్ట్ క్లాస్‌లో. చూడండి వీళ్ళందరూ ఇతర మేల్ 53 ఇయర్స్ 40%, 80% హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన ఒక డాక్టర్ ఆయన చూడండి 40%, 80 ఆయనకి షుగర్ బీభత్సంగా ఉండేది. 10.1% ఉండేది. అలాంటిది ఫుల్ గా నాన్ డయాబెటిక్ అయిపోయాడు. ఇంకొక అతను ఇతను చంద్ర, ఈయన వచ్చేసి ఈయన కూడా చూడండి 30%, 70% హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యాడు. ఇదంతా హెల్త్ స్కోర్ అంటే ఏంటి? హెల్త్ స్కోర్ అంటే మీరు ఎనర్జీగా ఉన్నారా, సిక్ అవ్వకుండా ఉంటాం, సిక్ అయినా తొందరగా కోలుకోవడం. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హెల్త్ అనమాట. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్. చూడండి మనందరం అనుకుంటాం చదువు లేని వాళ్ళు ఎవరంటే రాయడం చదవటం కాదు, మనం ఏం నేర్చుకోకపోవటం, మనం కొన్ని రాంగ్ ఐడియాలు అవి వదిలేయాల. ఇప్పుడు మీరందరూ చాలా మంది అనుకుంటున్నారు టయానికి తింటలేదు, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ పాయింట్లు అనేది రోజు 2 సార్లు తింటాం. మన 7 ఎసెన్షియల్స్ ఫాలో అవడం. ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా, రైట్ వే ఆఫ్ ఎంక్వైరీ. నేను చెప్పానని మీరు నమ్మనవసరం లేదు. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఇంప్రూవ్ చేసుకోండి. నా పేరు గంగేశ్వరరావు. నేను డాక్టర్ కాదు. ఐఎమ్ నాట్ ఎ యోగా మాస్టర్. ఐఎమ్ నాట్ ఎ డైటీషియన్. లాస్ట్ 10 years నుండి ఐ డన్ ద రీసెర్చ్. ఐ హెల్ప్ పీపుల్ అనమాట. నా స్కోర్ చూడండి ఎలా ఉంది. ఒకప్పుడు మేలో రోజు 11 టాబ్లెట్లు చూసారా, 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. షుగర్ ఉండింది, బీపీ ఉండింది, A1C 7.4%, పూర్ హెల్త్. అప్పుడు నాకు ఈ ఐడియా లేదు. సో ఇన్సులిన్ ఏంటి, డి విటమిన్, B12. తర్వాత చూడండి 80% హెల్త్ స్కోర్ అక్కడ తగల వరకు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. డౌట్స్ ఉంటే అడగండి. Yes, now all of you can come on to your videos. మీ క్వశ్చన్స్ అడగండి, డౌట్స్ అడగండి. గ్రూప్ లో మీరు యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు గోడలాగా మీరు సైలెంట్గా ఉంటే ఉపయోగం ఉండదు. ఆస్క్ క్వశ్చన్స్. గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ సపోజ్ ఎవరైనా కొత్తగా సైకిల్ నేర్చుకోవాలనుకోండి, మీ అంతా మీరు ట్రై చేస్తే ఏమవుద్ది, కొత్తగా ఇవాళ మీకు సైకిల్ రాదు, సైకిల్ నేర్చుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఏం చేస్తారు, మీ అంతా మీరు తొక్కితే ఏమవుతారు, పడిపోతారు, మోకాలు చెప్పులు పగులుతాయి. అప్పుడు ఏం చేస్తారు, ఎవరన్నా మీ హస్బెండ్, బ్రదర్ ఎవరో వచ్చి కొంచెం 4-5 రోజులు పట్టుకున్నారు అనుకోండి వెనక, ఇంప్రూవ్ అవుతారా లేదా? సో ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు హ్యాండ్ హోల్డ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ 4-5 days మీకు డౌట్స్ అడగండి. మీరు తినే ఫుడ్ గ్రూప్ లో షేర్ చేయండి. డౌట్స్ అడగండి. సైలెంట్ ఉంటే మీకు ఉపయోగం ఉండదు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఓన్లీ 2-3 classes. డౌట్ అంటే ఎనీ టైమ్ ఐ కెన్ హెల్ప్ యూ, నో ప్రాబ్లం. మేక్ ఇట్ ఓకే. సార్ ఇక్కడ మాకు ఆలివ్ ఆయిల్ అది వాడొచ్చింది. Yes, you can.
నో ప్రాబ్లం వాడుకోండి, అది మంచి ఆయిల్. కాకపోతే ఆలివ్ ఆయిల్ నా ఉద్దేశంలో ఎక్కువ బాయిల్ చేయకూడదు, మనం అందులో ఫ్రైలు గీల్ చేస్తే మంచిది కాదని విన్నాను. చూడండి, ఐ హావ్ నో ఎక్స్పీరియన్స్ ఆన్ దట్. సలాడ్స్ ఈవెల్ డ్రెస్సింగ్ సార్ చెప్పండి. ఆవ నూనె అంటారు కదా, మస్టర్డ్ ఆయిల్. చేయండి మస్టర్డ్ ఆయిల్ మంచి. మనకి రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చేసి ఇండియాలో మనకి ఎంత దొరుకుతుంది రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ కానీ అది కానీ ₹150. ఈవెన్ వేరుశనగ నూనె కూడా 150కి అమ్ముతారు. ₹150 వేరుశనగ నూనె అమ్మడం అనేది ఫ్రాడ్. ఎందుకంటే ఒక లీటర్ మనకి మనం గ్రౌండ్ నట్ ఆయిల్ కావాలంటే 2 కేజీలు గ్రౌండ్ నట్ పట్టాల. ఒక కేజీ గ్రౌండ్ నట్ ₹120 ఉంటుంది. అంటే ₹240 రా మెటీరియల్. వాడు 150కి ఎలా ఇస్తాడు చెప్పండి మీకు? అంటే ఏం చేస్తున్నాడు వాడు? అందులో కోకోనట్ ఆయిల్ చాలా తక్కువ, ఐ మీన్ గ్రౌండ్ నట్ ఆయిల్ తక్కువ ఉంటుంది. మిగతాది దే యాడ్ అప్ సమ్ సార్ట్ ఆఫ్ మన పెట్రోలియంలో మీరందరూ పెట్రోలియం ప్రోడక్ట్ చెప్తారు కదా మీరందరూ, మీ హస్బెండ్స్ అందరూ. మేబీ సమ్ ఆఫ్ ద ఆయిల్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు యువర్ కిచెన్. వాచ్ అవుట్. చూసుకోండి. యాహ్! సార్ ఆవ నూనె ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి వాడొచ్చు కదండి. ఇప్పుడు చూడండి, అందరూ మీరు ప్యాకేజ్ చెప్పాను కదా, మీకు దొరికితే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వస్తుంది. మనకు ఆంధ్రాలో ఇప్పుడు చాలా చెక్కి ఆయిల్ అంటారు. చెక్కి ఆయిల్, గానుగ ఆయిల్ అంటారు కదా. ఇప్పుడు మన కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఒక నువ్వుల నూనె 400 తీసుకుంటారు. నువ్వుల నూనె ఇవన్నీ కూడా 350, 300 దాకా ఉంటాయి అనమాట. అదే మన ప్యాకెట్ కొంటే ₹150 వస్తాయి కదా. చూడండి, మీరు ట్రై చేయండి. బెస్ట్ ఏంటంటే మీరు ఘీ కనుక మంచి ఘీ దొరికితే చక్కగా ఘీలో చేయండి. చాలా మంది ఏమనుకుంటారు ఘీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ వస్తుందని. మా ఇంట్లో వి కన్జ్యూమ్ 2 kg ఘీ ఎవ్రీ మంత్. సో నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ. ప్రాక్టీస్ చేయండి. మీరు దీనికి అంతకి మెయిన్ ఏంటి, మీరందరూ ఎలా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకోండి. మీ పిల్లోడికి అన్నిట్లో ఒక 30, 40 మార్కులు వచ్చినాయి. ఓకే. వాడి బండారం బయటపడింది. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? గైడ్ కొనిస్తారు, ట్యూషన్‌లో పెడతారు, మీరు వాడికి సూపర్వైజ్ చేస్తారు. ఆ! మీరు టీవీలో ఆపేసి వాడికి నేర్పిస్తుంటారు. ఒక 3 మంత్స్ తర్వాత ప్రోగ్రెస్ చూస్తారా లేదా? వాడు ఇంప్రూవ్ అయ్యాడా లేదా? ఇంప్రూవ్ అవ్వలేదంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. వాడు మనం ఇచ్చేటువంటి గైడెన్స్ సరిగ్గా లేదో ఏదో జరుగుతుంది. కనుక మీరందరూ ముందు మీ హెల్త్ స్కోర్ చెక్ చేసుకోండి. 7 బ్లడ్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్. మీ అంతా మీరే హెల్త్ స్కోర్ చేసుకోండి. ఐ వుడ్ జస్ట్ వాంట్ టు షో యూ వన్ మోర్ స్లైడ్. జస్ట్ ఎ సెకండ్. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆమె గ్రూప్‌లో చేరింది. మన గురుకుల్ గ్రూప్‌లోనే. ఐ విల్ షో. ఆ! ఈమె చూడండి. ఆ! ఈ అమ్మాయికి ఏంటి ప్రాబ్లము? చూడండి, ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్ అంటే 11 కిలోలు ఓవర్ వెయిట్ ఉంది. పీసీఓడి ప్రాబ్లమ్ అంట. మ్యారేజ్ అయ్యి ఒక 13 ఇయర్స్ అయింది పాపం. దే ఆర్ ట్రైయింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఏమేం ప్రాబ్లమ్? ప్రీ డయాబెటిస్. అమ్మాయికి తెలియని కూడా తెలీదు. టెస్ట్‌లు చేస్తే గాని బండారం బయటపడదు. 5.8%. ట్రైగ్లిజరైడ్స్ ఘోరమండి 173. చూడండి, ఈ అమ్మాయికి టోటల్ కొలెస్ట్రాల్ 249 చాలా ఎక్కువుంది. తర్వాత ఎల్‌డీఎల్ కూడా ఎక్కువుందన్నమాట. తర్వాత ఇంకేమున్నాయి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది వచ్చేసి ఎంతుండాలి? బిలో 1.5 ఉండాల. కానీ తనకు 2 ఉంది ఎక్కువ. తర్వాత లో డి విటమిన్. డి విటమిన్ ఎంతుంది చూడండి? 12 ఉంది. బి12 ఘోరంగా ఉందన్నమాట. 88. ఇప్పుడు ఈ అమ్మాయి పాపం గత 5, 6 ఏళ్ల నుండి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్లు ఏం చేస్తున్నారు? దే ఆర్ ట్రైయింగ్ హర్ అదే స్కాన్‌లు చేస్తున్నారు, అయి చేస్తున్నారు, ఇయి చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఇంకొక నెక్స్ట్ 10 ఇయర్స్ ఇట్లా తంటాలు పడినా పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే ఈ హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అవుద్దో, ఐ కెన్ గ్యారంటీ యూ, ఈ అమ్మాయి ఎప్పుడు చేసుకుంది టెస్ట్? 4వ తారీఖు. 4వ తారీఖు చేసుకుంది ఫిబ్రవరి. జస్ట్ మన ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాక. ఎంత స్కోర్ ఉంది? 40%. ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎంతో సిన్సియర్‌గా ఫాలో అవుతుంది. ఐ కెన్ టెల్ యూ, యూ కెన్ వాచ్ హర్ ప్రోగ్రెస్. ఇన్ ద నెక్స్ట్ 3 months మేబీ హర్ హెల్త్ స్కోర్ విల్ బి 100%. ఒకసారి ఎప్పుడైతే 100% అవుతుందో షీ విల్ ఇంప్రూవ్. ఐ వాంట్ టు టెల్ యూ జస్ట్ ఒక 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 నా నా మా మా గ్రూప్ మెంబర్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారు. ఇస్ ఇట్ ఓకే? ఆర్ యూ వాంట్ టు క్లోజ్ ద ప్రోగ్రామ్? వింటారా? దట్స్ వింటాం ఫైన్ సార్. సార్. యూ కెన్. ఏమంటారు? ఓకే. యెస్ సార్. వినండి. నా గ్రూప్‌లో ఒక మీకు చూపించాను ఇందాక. వెయిట్ ఎ మినిట్. 1 సెకండ్. ఐ విల్ నాట్. ఇప్పుడు మనం చేసేదే మ్యాజిక్ కాదు. యూ డూ రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు ద బాడీ. మనం ఎప్పుడైతే మిస్టేక్‌లు చేస్తామో మనకు ఇదవుతుందన్నమాట. ఆ! ఆ! ఓకే. సారీ. ఈ మేడం చూడండి. ఈమె 78 కేజీస్ ఉంది. నాతో ఎప్పుడు కాంటాక్ట్ వచ్చింది ఈ అమ్మాయి? జులై వాట్? సంథింగ్ రాంగ్ హియర్. డేట్ ఈస్ రాంగ్. ఓకే.
ఆగస్ట్ 21 జూలై 21 తప్పేశాను. జూలై 21 లో అమ్మాయి నాకు కాంటాక్ట్ వచ్చిందనమాట. ఒక 8-9 మంత్స్ కి 78 కేజీస్ నుండి 68 అయింది. ఐ వాంట్ టు షేర్ హర్ ఎక్స్పీరియన్స్. ఏమైందంటే తనకి వచ్చేసి వెరీ దిస్ what happened? Just a second, what happened? I'm not able to